గడిచిన ఆదివారం ఏ వాక్యం ధ్యానించుకున్న జ్ఞాపకం ఉందా? మన ఒంటరితనాన్ని యేసుక్రీస్తు ప్రభువు ఆయన వైపు చూసినట్లయితే ఆయన ఏకాంత సమయముగాను, ఆ ఏకాంత సమయాన్ని ఆయన అభిషేకముతోనూ నింపి ఎంత ఘనముగా ఎంత మహిమకరంగా దేవుడు మార్చుతాడు అనే విషయాల్ని గడిచిన వారం మనం ధ్యానించుకున్నాం. ఈ వారం మనం ధ్యానించే వాక్యాంశం ఏంటంటే, ఆ ఒంటరి జీవితంలో యేసు వైపు తిరగకుండా, ఒంటరి జీవితంలో యేసయ్య వైపు తిరగకుండా, యేసయ్య చెంతకు రాకుండా, ప్రభువా నీవే నా ఆధారం అని ప్రభు యొక్క సహాయాన్ని కోరకుండా ఉంటే మన జీవితం ఏమవుతుంది అనే విషయాల్ని ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ధ్యానించుకుందాం. ఎప్పుడైతే ఒంటరి జీవితం అవుద్దో, ప్రజల చేత వేరు చేయబడి, ప్రజల చేత తృణీకరింపబడి, నేను ఒంటరి దాన్ని, నాకెవ్వరూ లేరు, నేను ఒంటరి వాడిని, వీళ్ళందరూ ఒకటి, నేను ఒక్కడనే ఒకటి అనే సమయంలో యేసయ్యా నీవే నా ఆధారం అని ప్రభు వైపు తిరగకుండా ఉంటే మన ఆలోచనలు, మన యొక్క జీవితం, మన యొక్క సమస్తాన్ని సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ ఒంటరి జీవితం బ్రతకడం అవసరమా? ఈ ఒంటరి బ్రతుకు నీకు అవసరమా? లాగలేక పీక్కోలేక జీవిస్తున్న ఈ జీవితం అవసరమా? ఇన్ని ఆర్థిక ఇబ్బందులతో, అప్పులతో ఈ జీవితాన్ని నువ్వు కొనసాగించడం అవసరమా? ఇన్ని అవమానాల మధ్య నువ్వు బ్రతుకుట సాగించుట అవసరమా? ఒంటి నుండి ఇన్ని జబ్బులతో నువ్వు ఇంకా బ్రతకడం అవసరమా? వై డోంట్ యు కిల్ యువర్ సెల్ఫ్? మార్గాలు వెతుక్కో. ఏంటి ఆ మార్గాలు? సుఖంగా చచ్చిపోయే మార్గాలు, నొప్పి తెలియకుండా చచ్చిపోయే మార్గాలు, ఈజీగా చచ్చిపోయే మార్గాలు ఏమైనా ఉంటే వెతుక్కోవచ్చు కదా. ఇదేదో త్వరగా అయ్యేది కాదు ఈ జీవితం. ఇప్పటికే ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇంకా జీవితంలో నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతకాలా? ఇన్ని సంవత్సరాల్లో ఎన్ని అవమానాలు పొందాలా? ఎన్ని భారాలు మొయ్యాలా? ఎన్ని జబ్బులు వ్యాధులను భరించాలా? ఇది అనవసరం. ఈ లైఫ్ బాగాలేదు. నీ కళ్ళ ముందు వాళ్ళందరూ బాగుంటున్నారు, వాళ్ళ ముందు నువ్వు చాలా షేమ్ఫుల్గా నీ జీవితం లీడ్ చేయడం అవసరమా? చంపుకో అని సాతానుడు భయంకరంగా శోధించి ప్రేరేపిస్తున్న వారు చాలామంది ఉన్నారు. మనలోనే చాలామంది మీ జీవితాలు నచ్చక, నా లైఫ్ నాకు నచ్చలేదు, నా ఫ్యామిలీ లైఫ్ నచ్చలేదు, నా ప్రొఫెషనల్ లైఫ్, నా ఉద్యోగం, నా వ్యాపారం నాకు నచ్చలేదు, నా దేహమే నాకు నచ్చలేదు, ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ గొడవలు, ఎందుకు ఈ బాధలు అని కృంగిపోతూ వేదన పడుతున్న వారు చాలామంది ఉన్నారు. వారితో ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ జీవితం ఎప్పుడైతే విరిగి నలిగి వేదన, బాధ, కష్ట నష్టాలతో ఉన్నదో, నువ్వేమనుకుంటున్నావంటే అందరూ నన్ను విడిచిపెట్టారని అనుకుంటున్నావు, దేవుడు కూడా నన్ను పట్టించుకోవట్లేదని అనుకుంటున్నావు. కానీ ప్రభు ఈరోజు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ జీవితము సుఖ సౌఖ్యాలతో, శాంతి సమాధానంతో, చల్లగా పచ్చగా ఉన్నప్పుడు దేవుడు నాతో ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు. కానీ అప్పటికంటే, అప్పుడు ఉన్నాడు కాదనట్లేదు, అప్పటికంటే ఎక్కువ దగ్గరగా నీకు ఎప్పుడు ఉంటాడంటే, ఆయన విరిగి నలిగిన మనసు గలవారికి, నలిగిన హృదయం గలవారికి ఆయన ఎలా ఉంటాడట? సమీపంగా ఉంటాడట. ఎంత చూడండి ఒకసారి ఆ మాట. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 18వ వచనం మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 34:18. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. అది విరిగిన హృదయము గలవారికి యెహోవా ఏంటట? ఆసన్నుడు అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. ఇంగ్లీష్ బైబిల్ అంటే హీఈస్ నియర్ టు ద బ్రోకెన్ హార్టెడ్. నీ జీవితము బాధలతో, వేదనలతో, కష్టాలతో, నష్టాలతో, అవమానాలతో ఉన్నప్పుడు, ఫెయిల్యూర్స్తో నువ్వు చాలా బాధపడుతున్నప్పుడు, నీకు దేవుడు సమీపముగా ఉన్నాడు అనే సత్యాన్ని మర్చిపోవద్దు. కానీ నీకు పరిస్థితులు ఎలా కనబడతాయంటే, నీకన్నీ మేలు సుఖ సౌఖ్యాలు ఉన్నప్పుడు దేవుడు నాకు చాలా సమీపంగా ఉన్నాడు నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ వేదనలో ప్రజలందరూ నేను విడిచిపెట్టినప్పుడు దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. సాధారణంగా ఈ లోకంలో సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. సక్సెస్ ఎదురవుతున్నప్పుడు మనకి చాలామంది మన చుట్టూరు వస్తారు, ఫెయిల్యూర్స్ ఎదురైనప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళే దూరం అయిపోతూ ఉంటారు. కానీ దేవుడు దానికి రివర్స్. సక్సెస్ ఉన్నప్పుడు దూరం నుండి ఆయన కృప నీకు పంపుతూ ఉంటాడు, ఫెయిల్యూర్గా ఉన్నప్పుడు ఆయన కృపనే కాదు ఆయనే దగ్గర అయిపోతాడు నీకు. ఎప్పుడంటే నువ్వు ఆయన తట్టు తిరిగినట్లయితే ఆయన యొక్క మంచితనాన్ని నువ్వు అనుభవిస్తావు. ఆయన ఎంత సమీపంగా ఉన్నాడో, ఆయన ఎంత కనికరం కలిగి ఉన్నాడో నువ్వు అనుభవిస్తావు.
బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. నీ ఫెయిల్యూర్స్ నీ సక్సెస్ని బట్టి దేవుడిని నేను ఎన్నుకోడు, దేవుడు నేను చేర్చుకోడు, దేవుడు నీతో ఉండడమా లేదా అని కాదు. అక్కడ దేవుడు ఎప్పుడు కూడా మార్పు లేనివాడు. మనుషులు మన సక్సెస్ని బట్టి ఒకలా ఉంటారు, ఫెయిల్యూర్స్ని బట్టి ఒకలా ఉంటారు. కానీ మన సక్సెస్ ఫెయిల్యూర్స్ని బట్టి దేవుడు ఆయన కృపను మార్చడం అనేది ఏమి ఉండదు. హీస్ జస్ట్ సేమ్. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నీతిమంతుడు 7 మార్లు పడిపోయినను, చదవండి అన్నమాట, సామెతల గ్రంథములో 24వ అధ్యాయము 16వ వచనం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం ఏముందండి? నీతిమంతుడు 7 మార్లు పడినను, ఎన్నిసార్లు? 7 సార్లు పడినను తిరిగి లేచును. అంటే 7 సార్లు అంటే ఏంటి? 1 2 3 4 5 6 7, ఇంక 8వ పడితే లేవడం. ఇంకా ఇక్కడ 7 మార్లు పడినంటే అర్థం ఏంటండి? ఎన్ని మార్లు పడినను. 7 అనేది ఒక సంపూర్ణమైనటువంటి నెంబర్. అది రోజులో, వారంలో 7 రోజులు కష్టపడతాడు అంటే ఎన్ని రోజులు కష్టపడుతున్నట్టు? అంటే ఎవ్రీడే కష్టపడినట్టే. దేవుని 7 ఆత్మలంటే సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క ఆత్మని, దేవుడి యొక్క 7 ఆత్మలని బైబిల్ ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. 7 సంఘాలంటే ప్రపంచ సంఘాలన్నింటినీ కూడా 7 సంఘాలుగా దేవుడు మనకు చెప్పి మనకు రాస్తున్నాడు. అంటే 7 అనేది కంప్లీట్ నెంబర్. కాబట్టి 7 మార్లు పడినను అనే మాట మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఎన్ని మార్లు పడినను. ఎవడట? పాపి, దొంగోడు, దుర్మార్గుడు కాదు, నీతిమంతుడు అనే మాట ఎందుకన్నా తెలుసా? ఈవెన్ నీతిమంతుడు కూడా పడతాడయ్యా. బలహీనులు, పాపులే పడిపోతారు కాదు. నో వన్ ఈజ్ రైచియస్ ఆన్ దిస్ ఎర్త్. ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక టైంలో పడిపోయే పరిస్థితి వస్తుంది. నీ జీవితంలో, నా జీవితంలో నువ్వు ఎంత నీతిగా ఉన్నా ఏదో ఒక బలహీనమైన స్థితిలో నువ్వు పడిపోతే, సాతానుగాడు నిన్ను శోధించినప్పుడు అప్పుడు నువ్వు నిలదొక్కుకోలేకుండా పడిపోతే, ఇంకా నా జీవితం వేస్ట్ అన్ను మాత్రం అనుకోమాక. ఎందుకో తెలుసా? నువ్వు పడిపోయిన లేపేవాడు నేను ఉన్నప్పుడు నీకెందుకు రా భయం అంటున్నాడు దేవుడు. నీకెందుకు ఆ కృంగుదల? ఇందులో పడిపోవడం అంటే, కాలు జారి పడిపోవడం అంటే ఏంటండి? పాపంలో పడిపోవడం, వ్యభిచారంలో పడిపోవడం, భయంకరమైనటువంటి వ్యభిచారమా, నరహత్య, త్రాగుడా, లేకపోతే మోసమా, ధనమోసమా, లంచాలా, ఏ పాపాలున్నాయో, యు నేమ్ దట్ సిన్, ఏదన్నా సరే నువ్వు అందులో పడిపోయావా? నేను క్షమించలేని పాపినండి, క్షమించరాని పాపినండి, నా బతుకుల క్షమాపణకి నాకు అర్హత లేదండి అని అనుకుంటున్నావా? అటువంటి పాపికి కూడా ప్రభు దగ్గర క్షమాపణ ఉంటుంది. ఎప్పుడంటే ఆ పాపి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు. కానీ సాతానుడు ఏం చేస్తాడు తెలుసు? ఈ లోపలనే, ఏ ముఖం పెట్టుకు వెళ్తున్నావు గుడికి? నువ్వు ఈ రాత్రి ఏం చేసావు తెలుసా? ఎటువంటి ఆశలు వేసావు? ఏ ముఖం పెట్టిన వాళ్ళు బైబిల్ని ఎలా తాకబుద్ధి అవుతుంది నీకు? ఎవడన్నా ఆరోగ్యంగా ఉంటే సరదాగా హాస్పిటల్లో, ఐసీయూలో ఒక రోజు పడుకోవడానికి వెళ్తాడా? ఐసీయూలో పడుకునేవాడు ఎవడరా అంటే, ఇంట్లో పడుకుందామన్నా నిద్ర పట్టలేని అనారోగ్యం తల్లాడిపోతే ఐసీయూలో పడుకుంటాం. పరిగెట్టుకుంటూ హాస్పిటల్కి వెళ్ళేది ఎవరో? రోగి. పరిగెట్టుకుంటూ హాస్పిటల్కి పరిగెట్టుకుంటూ వెళ్ళేవాడు రోగి. మరి పరిగెట్టుకుంటూ చర్చికి రావాల్సిన వాడు ఎవరు? పాపి. కానీ సాతానుడు ఏమంటాడు? నువ్వు పాపిరా, నువ్వు ఎలా వెళ్తావు అంటాడు. నాకు ఒకసారి బాగా గుర్తు, మనకి క్వారీ చర్చ్కి నేను వెళ్తున్నాను. ఇక్కడ మొదటి ఆరాధన కంప్లీట్ చేసి 2వ ఆరాధనకి వెళ్తుంటే మన చర్చ్ మెంబరే ఒక అతను, కానీ సరిగ్గా రాడు చర్చికి. నా కారుకి డైరెక్ట్ అయిపోయాడు, నడుచుకుంటే ఇలా వస్తున్నాడు, డైరెక్ట్ అయిపోయాడు. అయ్యి బాబాయ్ పాస్టర్ గారు వస్తున్నారని చెప్పి ఇలా తిరిగిపోయి ఏదో గోకుంటున్నాడు. ఇలాగా నేను ఇలా కరెక్ట్గా అతని దగ్గరికి వెనక్కి వెళ్ళి హార్న్ కొట్టాను. అతనేమో పాస్టర్ గారు అంటే అప్పుడే చూసినట్టు యాక్ట్ చేస్తున్నాడు. నేను ఎప్పుడో చూశాను కారు అద్దంలోంచి. నేను అద్దం తిప్పి, రావట్లేదేంటి ఈ మధ్యకాలంలో అని అడిగాను. ఇలా, మీకు తెలియదు ఏముందండి అన్నాడు. అది బాగా తాగుతాడు అతను. మీకు తెలియదు ఏముందండి, ఇప్పుడు తాగేవా అన్నాను. లేదండి, వచ్చేయి. రాత్రి తాగింది దిగిపోయిందా? అయిపోయిందండి, వచ్చేయి. తాగుబోతోడు చర్చికి రాకూడదని ఎవరు చెప్పారయ్యా? సాతానుగాడు నీతో మాట్లాడతాడు. రాత్రి అంతా తాగావు కదా, ఏ ముఖం పెట్టుకుని చర్చికి వెళ్తావు అని అంటాడు. అరే నా గురించే అక్కడ చర్చెస్ దేవుడు వెయిట్ చేస్తున్నాడు. రారా పాపులు అందరూ రండి అంటున్నాడు. యేసుప్రభు ఏమన్నాడండి? పరిసయ్యులతో మేము నీతిమంతులు అనుకున్న వారితో యేసుప్రభు ఏమన్నాడు? రోగికి వైద్యుడు అవసరం, పాపికి రక్షకుడు. నేను నీతిమంతులను పిలవరాలేదు కానీ పాపులనే పిలవవచ్చుతనే. నువ్వు నీతిమంతుడు అయితే నాతో నీకు పని లేదు, నీతో నాకు పని లేదు, వెళ్ళిపోవచ్చు. ఇఫ్ యు థింక్ దట్ యు ఆర్ ఎ సిన్నర్,
ఐఎమ్ స్ట్రెచింగ్ ఫోర్త్ మై హ్యాండ్స్ అండ్ వెయిటింగ్ ఫర్ యూ మై డియర్ సన్ మై డియర్ డాటర్ అన్నాడు. నువ్వు పాపివని నువ్వు అనుకుంటే నా 2 చేతులు చాపి రా నా కుమారుడు అని నేను నిన్ను పిలుస్తూ వెయిట్ చేస్తున్నాను అంటున్నాడు దేవుడు. నువ్వు ఎంత ఘోర పాపపు బంధకాల్లో ఉన్నా దేవుని దగ్గర రావడం మాత్రం మానొద్దు. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఈవినింగ్ తాగేస్తావా? తాగితే తాగు, నీ ఇష్టం. నేను తాగమని నేను కోరను. నీ బలహీనత నుంచి నువ్వు అందులో నుంచి బయటికి రాలేమన్నావా? గుడి మానొద్దు. నిన్నేం చేస్తావో చేసావు, ఈ రాత్రికి ఏం చేస్తావో చేసావు. దేవుని సన్నిధి మానొద్దు, దేవుని ప్రార్థన మానొద్దు. ఎందుకో తెలుసా? ఈ రోజు కాకపోతే రేపు, రేకపోతే ఎల్లుండి, ఏదో రోజున దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఈ లోపల నీ మనసు ఏదోలా మారుతుంది. పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపం వస్తుంది. ఏదో ఒక ఆరాధనలో మనకు తెలియదు ఎప్పుడు దేవుడిని తగిన సమయమో దేవుని ఆత్మ నిన్ను బలపరిచినప్పుడు కంప్లీట్గా అందులో నీకు డెలివరెన్స్ వస్తుంది. ఇక్కడ ఎంతోమంది గుడికొచ్చి మానిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన సంఘంలో. ఎన్నో సాక్ష్యాలు మనం వింటున్నాం. అలాంటి సమయం వాళ్ళకి ఆ సమయం ఆ రోజు వచ్చింది. నీకు ఈ రోజు రావచ్చేమో, లేకపోతే రేపు రావచ్చేమో. మానొద్దు దేవుని మందిరాన్ని. సాతానుడు మాట్లాడుతూ ఉంటాడు, ఏ ముఖం పెట్టి వెళ్తున్నావని. వాడితో చెప్పాల్సింది ఏం తెలుసా? భక్తుడైన పౌలు గారు అంటారు, నా ఆత్మ ఏమో పరిశుద్ధంగా ఉండాలంటుంది, మా శరీరం ఏమో పాపం చేయాలని ఉంటుంది. ఏంటి? బలహీనమైన దేహం నుంచి నన్ను ఎవడు రక్షించగలడు అంటూ కంటిన్యూషన్లో రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం అంతా అలా చెప్పుకొచ్చాడు. 8వ అధ్యాయం మొదటి వచనంకి వచ్చేటప్పటికి క్రీస్తు యేసునందు ఉన్నవాడికి ఏ చదువున్న మాట. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. అంతే. దేవుని యొక్క ఆత్మ నియమం మనల్ని ఏం చేస్తుందంటే, మనలో ఉన్న పాప మరణ నియమముల నుండి మనలను విడిపించును. దేవుని సన్నిధికి రా. దేవుని ఆత్మ నియమం నేను ఏం చేస్తుందంటే, ఏ పాపంలో బందీవైపోయావో, ఏ పాపం వల్ల నిత్య మరణానికి పోతున్నావో దాని నుండి నిన్ను పైకి లేపుతుంది. ఆయన మీద ఆనుకున్న వారిని ఆయన సిగ్గుపరచడు. ఆయన మీద ప్రభువా నీవే నా శరణమని 25వ కీర్తన 3వ వచనం, కీర్తనల గ్రంథం 25వ కీర్తన 3వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనో సిగ్గునందడు. ప్రభువా నేను బలహీనుడినే, నేను పాపినే, కానీ నేను నీ కొరకు కనిపెడుతున్నాను ప్రభువా, నన్ను కరుణించు ప్రభు అంటే దేవుడు ఖచ్చితంగా నేను పైకి లేపుతాడు. ఖచ్చితంగా ప్రతి శోధన నుండి, ప్రతి షేము నుండి, ప్రతి గిల్ట్ అంటే ప్రతి అవమానం నుండి, ప్రతి అపరాధ భావం నుండి దేవుడిని పైకి లేపుతాడు. దేవుడు అంటున్నాడు, ధైర్యం తెచ్చుకొని నీకు తోడున్నాను, ధైర్యం తెచ్చుకొని నీకు తోడున్నాను, ధైర్యంగా నా సన్నిధికి రా, నేను నీకు తోడున్నాను, ప్రతి బాధ కష్టం నుంచి నేను పైకి లేపుతాను అని దేవుడు అంటే సాతాను ఏమంటాడు తెలుసా? ఇంక నీ పని అయిపోయింది అంటూ ఉంటాడు. ఎలాగంటాడు? ఆలోచనల ద్వారా అంటూ ఉంటాడు. అప్పుడు మనం సాతానుడు యేసు ప్రభు ఎలా జయించాడు? వాక్యంతోనే జయించాడు. మనకు అద్భుతమైన వాగ్దానాలు ఉన్నాయి. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. నేను బలహీనుణ్ణే, కానీ నన్ను బలపరచువాడు ఆయన ఉన్నాడు. నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమగును. నేను బలహీనుణ్ణే, నా ప్రభు శక్తిస్తాడు. నా కృప నీకు చాలును, నా లేమిలో, కష్టములో, నష్టములో నా కృప నీకు చాలునని ప్రభు చెప్పాడు. ఈ వాగ్దానాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. సాతానుడు ఏమంటాడంటే రకరకాల వ్యర్థమైనవన్నీ మనకు జ్ఞాపకం చేసి మనం చేసిన పాపాలన్నీ పదే పదే మనకు ఆలోచనలు రప్పించి ఇంక నువ్వు ఏ ముఖం పెట్టుకుని దేవుని దగ్గరికి వెళ్తావు, నీకు ఏం చేసినా క్షమాపణ రాదు. ఇటువంటి వేషధారణగా జీవించే కంటే చచ్చిపోవడం బెటర్ అంటూ ఉంటాడు. మనలో చాలామందికి వారి జీవితాలు నచ్చక, ఈ బ్రతుకు నాకు నచ్చలేదు, ఈ బ్రతుకు నేను చంపేసుకుంటే బెటర్ అనుకున్న వాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఈ వాక్యం వింటున్నవారు చిన్న కష్టానికి ఫ్రస్ట్రేషన్ వచ్చేయచ్చు. భార్యాభర్తల మధ్య జరిగే చిన్న గొడవకి మేజర్ నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఉండొచ్చు. నీ కోపాన్ని నువ్వు అదుపులో పెట్టుకోలేక నాకు ఈ లైఫ్ వద్దు, ఐ విల్ డై అనే భయంకరమైన మాటలు మాట్లాడేసేవారు, అటువంటి భయంకరమైన క్రియలు చేసేవారు ఉండొచ్చు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఒకవేళ అటువంటి యాటిట్యూడ్, అటువంటి ప్రవర్తన నీలో ఉంటే, బైబిల్లో నాకు ఈ జీవితం వద్దని చచ్చిపోయిన వాళ్ళు ఎవరు అనేది మనం చూస్తే, బైబిల్ అంతా చూస్తున్నా 6 ఉన్నాయి. 66 పుస్తకాల్లో 6 సూసైడ్లు ఉన్నాయి. తమ్మును తాము చంపుకున్న వారు 6 ఉన్నారు. ఆ 6లో 5గునే నేను సూసైడ్ అంటాను, కానీ 6వ వ్యక్తిని నేను అంతగా సూసైడ్ అని నేను చెప్పలేను. ఆ వ్యక్తి ఎవరంటే సంసోను. ఎందుకంటే సంసోను చనిపోయే ముందు దేవుని దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు.
ప్రభువా వీళ్ళందరినీ నాశనం చేసి నేను చనిపోతాను. ఒక యుద్ధ వీరుడు తన ప్రాణాన్ని త్యాగం చేసే ముందు అనేకులపై జయం పొందుకుని అనేకులను చంపి చచ్చిపోయినట్టుగా సంసోను 3,000 మందిని హతమార్చి చనిపోయాడు. అందుకనే కొత్త నిబంధన గ్రంథంలో విశ్వాసుల పట్టీలో ఆయన పేరు ఉందా లేదా? ఉంది, హెబ్రీ 11లో. కనుక కతిమ 5 కూడా మనం తీసుకుంటే ఇలా చనిపోయిన విధానం ఏంటి అనేది మనం చూసుకుంటే మొట్టమొదటిగా రాజు అయిన సౌలు. ఏమంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం చనిపోయే ముందు మన జీవితం ఎలా ఉండదని సరే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తున్న ఎగ్జాంపుల్స్ వాళ్ళు చనిపోయే ముందు వీరి జీవితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. రాజు అయిన సౌలు చనిపోయిన విధానం మనందరికీ తెలుసు. ఎప్పుడైతే దావీదు సౌలుకు దూరం అయ్యాడో ఫిలిస్తీన్లు అనుకున్నారు, ఒరే ఇశ్రాయేలు రాజు తన కుడి భుజం లాంటి వాడైనటువంటి దావీదుని దూరం చేసుకున్నాడు, ఇంతకంటే అద్భుతమైన ఛాన్స్ మనకి దొరకదు, అటాక్ అని చెప్పి అటాక్ చేశారు. ఆ యుద్ధంలో ఇశ్రాయేల్ ఫిలిస్తీన్ చేతిలో ఓడిపోయారు. ఆ యుద్ధంలో ఉన్న సౌలు ఫిలిస్తీన్ల చేతిలో వారి బాణాలతో చంపబడే ముందు రాజైన సౌలు అంటాడు తన ఆయుధాలు మోసేవాడిని, సున్నతి లేని వారి చేతిలోని చచ్చిపోయి సున్నతి లేని వారి చేతిలో చంపబడ్డాడని పిలువబడే కంటే అరే నువ్వే నన్ను పొడి చంపారా అంటాడు. కానీ ఆయుధాలు మోసేవాడు ఆ పని చేయడు. అందుకని సౌలు ఏం చేశాడట, తన కత్తి మీద తానే పడిపోయి చచ్చిపోయాడు. తన యజమానుడు చనిపోయాడని చూసి తనతో పాటు తన ఆయుధాలు మోసేవాడు కూడా అలాగే సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఈ మాట మనకి 1 సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. చదువుతారు ఒకసారి. 1 సమూయేలు గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనం. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడుమని తన ఆయుధములను మోయవానితో చెప్పగా అతడు భయము చేత అలాగు చేయనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. సో ఇక్కడ సౌలు చనిపోయాడు. సౌలు చనిపోక ముందు అతని జీవితం ఏంటి? సౌలు చనిపోక ముందు అతని జీవితం ఏంటి? దేవుడు మనకి యేసుప్రభు ఈ లోకానికి వచ్చి మనకి ఏమి ఇచ్చాడో, సాతానుడు ఈ లోకంలో మన జీవితంలోనికి ఎంటర్ అయ్యి సాతానుడు ఈ లోకంలో మన జీవితంలోనికి ఎంటర్ అయ్యి వాడేం చేస్తాడు మన జీవితాన్ని అని కూడా మనం ఒకసారి యోచించుకోవాలి. సాతాను కానీ మన జీవితంలోకి ఎంటర్ అయ్యాడు అనుకోండి, వాడు చేసే పని ఏంటంటే, ఒకసారి మీరు యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం తీయండి ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం ఏముందండి? దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చదవబడిన స్క్రిప్చర్లో మనం చూసినట్లయితే 3 పనులు ఉన్నాయండి. దొంగ అంటే సాటన్. సాతానుడు ఒక దొంగ వలె వచ్చి 3 పనులు చేస్తాడట. ఒకటి హత్యను, ఒకటి దొంగతనము. వాడు వచ్చి మనలను దొంగతనమును ఫస్ట్ ఏంటండి చెప్పండి? దొంగతనము. తర్వాత ఏంటి? హత్యను. తర్వాత ఏంటి? నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం ఇచ్చుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెప్పుచాను. ఇదే సెంటెన్స్ లో యేసు ప్రభు చేసే పని, సాతానుడు చేసే పని ఉన్నాయి. సాతానుడు చేసే పని ముందు చెప్పాడు. సాతానుడు 3 పనులు చేస్తాడట. 3 పనులు ఏంటి చెప్పండి? ఒకటి దోచుకుంటాడు, 2 చంపుతాడు, 3 నాశనం చేస్తాడు. ఈ 3 గుర్తుపెట్టుకోండి. దోచుకొనబడుట, చంపబడుట, నాశనమైపోవుట. సాతానుడు వచ్చి చేసే పని అదే. ఫస్ట్ ఏంటి? దోచుకుంటాడు. ఏం దోచుకుంటాడు? అది ఏం దోచుకుంటాడమ్మా? రక్షణ, సాల్వేషన్ దోచుకుంటాడు. అంటే దేవుని నుండి సెపరేట్ చేస్తాడు, దేవుని నీతి నుండి సెపరేట్ చేస్తాడు, ఏదో ఒక పాపానికి అడిక్ట్ చేస్తాడు, ఏదో ఒక బానిసత్వానికి పంపిస్తాడు, ఏదో చేయకూడని దాన్ని చేస్తాడు, చేయకూడని దాన్ని చేయిస్తాడు, దానికి అలవాటైపోయేలా చేస్తాడు. ఆ తర్వాత వాడు ఏం చేస్తాడంటే, ఎంత నాశనం అయిపోయిన నీ జీవితం ఎలా బ్రతుకుతావు అని చెప్పి చచ్చిపో అని ప్రేరేపణ చేసి చంపుతాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? నాశనం. అది నిత్య నాశనం. అలా చంపుకున్న వారు ఏమవుతారండి? దేవుని పరలోకాన్ని పోగొట్టుకుని నిత్య నరకానికి, నాశనానికి. అంటే వాడు మనతో పాపం చేసి మన సాల్వేషన్, మన రక్షణ, పాపం చేయించి మన రక్షణ దోచుకుంటాడు. 2 రక్షణ లేని జీవితం మరలా దేవుని దగ్గర రానవ్వకుండానే మనతోనే మనకి అయితే
ఆత్మహత్యతో చంపడానికి చూస్తాడో, లేకపోతే చేసిన పాపాన్ని బాగా అలవాటు చేసి దానివల్ల జబ్బులు రప్పించి చంపుతాడు. ఆ చంపిన వాడు ఎక్కడికి వెళ్తాడు? చంపబడిన తర్వాత దేవుడు వాడికి ఇచ్చే వాడి కొరకు సిద్ధపరిచిన పరలోకాన్ని పోగొట్టుకుని నాశనం అయిపోతాడు. ఈ 3 పనులు వాడు చేస్తే ప్రభు చేసే పని ఏంటట? నీకు జీవం ఇచ్చుటకును. ఎటువంటి జీవము? సమృద్ధి జీవం ఇచ్చుటకును. అబండెంట్ లైఫ్ ఇచ్చేవాడు యేసయ్య. నీ జీవితాన్ని, ఉన్న జీవితాన్ని తీసి నాశనం చేసేవాడు సాతానుడు. సేమ్ అదే జరిగింది సౌలు జీవితంలో. సౌలు మహారాజ్ జీవితంలో అదే జరిగింది. మొట్టమొదటిగా సాతానుడు ఏం దోచుకున్నాడు? సౌలు యొక్క అభిషేకాన్ని దోచేసుకున్నాడు, రక్షణను దోచేసుకున్నాడు, విశ్వాసాన్ని దోచేసుకున్నాడు. తన చనిపోయే ముందు 24 గంటల ముందు ఏ సౌలైతే ఊర్లో ఉన్న చెల్లంగి శక్తులను, సమస్తమైనటువంటి విచ్క్రాఫ్ట్ని వెలగొట్టాడో, అదే సౌలు దేవుని దగ్గర విచారణ చేయకుండా, దేవుని కొరకు ఎదురు చూడకుండా ఎక్కడికి వెళ్ళాడు? వేషాన్ని మార్చుకుని చెల్లంగి శక్తులు చేసే, ఆ చెల్లంగి పనులు చేసే ఆమె దగ్గరికి వెళ్ళాడు. సోది చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె చెప్పేసింది. చెప్పినప్పుడు ఆ యొక్క సోది చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత 24 గంటలు తిరగకుండా అతడు ఘోరంగా చంపబడ్డాడు. అతడు నెంబర్ 1 దోచుకోబడ్డాడు, నెంబర్ 2 హత్య చేయబడ్డాడు, నెంబర్ 3 నాశనం అయ్యాడు. అతడు తన జీవితాన్ని చంపుకున్నాడు. నిజంగా ఆలోచన చేయండి. బైబిల్లో మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంత భయంకరమైన సిచ్యువేషన్ వచ్చినా దేవుని ఆత్మ కలిగిన వారు చంపబడడానికి ఇష్టపడతారు, కానీ చంపుకోవడానికి నో వే. ఈరోజు ఎవరన్నా చచ్చిపో అని ఆలోచన, నేను చచ్చిపోతాను, ఎలా చచ్చిపోవాలో, ఆత్మహత్య చేసుకుంటానంటే అది దేవుని స్వరం ఎన్నడూ కాదు. ఎంత ఘోర పాపినైనా దేవుడు ప్రేమతో, రా నా కుమారుడా, రా నా కుమార్తె, ఐఎమ్ రెడీ టు ఫర్గివ్ యూ, నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నువ్వు చంపుకోద్దని అంటాడు ప్రభు. అందుకని యెహెజ్కేలు భక్తుడు ఏమంటాడు తెలుసా? యెహెజ్కేలు భక్తుని ద్వారా దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? ఒక దుష్టుడు తన దుర్మార్గతలో చనిపోవటం వల్ల నాకు ఏమైనా సంతోషము కలుగునా? చదవండి అన్నమాట. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనం చదివినట్లయితే, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నీ దుష్టత్వాన్ని బట్టి నా జీవితం ఎందుకని నిన్ను చంపుకుంటున్నావు నా కుమార్తె, నా కుమారుడా? ఐ వోంట్ బి హ్యాపీ విత్ దట్ యాక్ట్. నువ్వు అది చేసే క్రియను బట్టి, ఆ కార్యాన్ని బట్టి నేను సంతోషించను. చేసింది ఏదో చేసావు, కాదనట్లేదు. క్షమించలేని ఘోర పాపమే చేసావు, పర్వాలేదు, ఓకే. కానీ నా దగ్గర క్షమాపణ ఉన్నది అనే సత్యాన్ని నువ్వు ఎందుకు గుర్తించవు? నీ జీవితాన్ని మార్చుకో, నీ పాపాన్ని విడిచిపెట్టు. కొన్ని శిక్షలు, బాధలు రావచ్చు, చేసిన పాపాన్ని బట్టి సహించు, భరించు. నేను నిన్ను కరుణిస్తానన్నప్పుడు నిన్ను చంపుకోవడం ఎందుకు? నువ్వు చంపుకోవడం వల్ల డైరెక్ట్ నరకానికి పోతావు తప్ప, నేను నీకు ఇచ్చే ఆ రక్షణ, నీ కొరకు నేను చేసిన శిలువ యాగము అంతా వ్యర్థమైపోతుంది కదా. నువ్వు చంపుకోమాక, నీ మరణం వల్ల నాకు ఏమాత్రము సంతోషం లేదని దేవుడు చెప్తున్నాడు. ఇక రెండో వ్యక్తిని తీసుకుందాం, ఆత్మహత్య చేసుకున్న రెండో వ్యక్తిని. ఆ ఇద్దరు కూడా సౌలు పనివాడు. పోనీ వాళ్ళిద్దరూ అయిపోతాం. పోనీ నెక్స్ట్ వ్యక్తి ఎవరండి? అహితోపేలు. అహితోపేలు తెలుసు కదండి. ఎవరి అహితోపేలు? దావీదు గారి యొక్క రాజ్యంలో యుద్ధానికి వెళ్లే ముందు సమస్తమైన యుద్ధ ప్రణాళికలన్నీ ఆయనే. ఇతని కంటే జ్ఞానవంతుడు ఇతని కంటే జ్ఞానవంతుడు రాజుగారి యొక్క సైన్యంలో ఎవడో లేడు, అంత జ్ఞానవంతుడు. అయితే తండ్రికి కొడుకి గొడవైంది. ఎవరెవరు? దావీదుకి అభిషేలం గొడవై విడిపోయినప్పుడు ఈ అహితోపేలు అభిషేలం వైపు వెళ్ళిపోయి, నీ తండ్రిని ఎలా చంపాలో నాకు బాగా తెలుసు, ఇదిగో మంచి మాస్టర్ ప్లాన్ వేసాను, ఈ మాస్టర్ ప్లాన్లో నాన్న చంపేద్దాం అన్నాడు. ఎవరిని చంపుతున్నాడు? దేవుని చేత అభిషేకం నందిన దావీదుని చంపేయడానికి ప్లాన్ వేస్తున్నాడు. ఎవరు? అహితోపేలు. కానీ అక్కడ దేవుడు ఆ ప్లాన్, అభిషేకం తీసుకోకుండా హూషై ప్లాన్ తీసుకుని మరి చేసినప్పుడు దావీదు తప్పించుకొని పారిపోయాడు. ఇదంతా జరగడం చూసిన అహితోపేలు ఏం చేశాడంటే, అసలు
ఇప్పటి వరకు నా ప్లాన్ ఫెయిల్ అవ్వడం జరగలేదు ఎప్పుడు, ఇప్పటి వరకు నా ప్లాన్ తీసుకోకపోవడం అనేది జరగలేదు ఎప్పుడు, ఇప్పటి వరకు ఇటువంటి అవమానం నాకు ఎప్పుడు జరగలేదు, ఇంత అవమానం భరించే కంటే చచ్చిపోవడం బెటర్ అని చెప్పి ఇంటికి వెళ్ళి తన ఇల్లు చక్కబెట్టుకుని ఊరేసుకుని చచ్చిపోయాడట. ఎవరితనో తింగరుడా? మొత్తం ఎన్టీఆర్ రాజ్యములు ఇతని కంటే జ్ఞానవంతుడు లేడు. ఆశ్చర్యం ఏంటో తెలుసా అండి, నోబెల్ బహుమానాలు పొందినవారు. నోబెల్ బహుమానాలు అని ఉంటాయి కదా, నోబెల్ అంటే ఓన్లీ పీస్ నోబెల్ ప్రైజే కాదు, ఎకనామిక్స్లో ఉంటుంది, ఫిజిక్స్లో ఉంటుంది, లిటరేచర్లో ఉంటుంది, బయాలజీలో ఉంటుంది, రకరకాల వింగ్స్లో వరల్డ్లోనే టాప్ ఇంటెలిజెన్స్ అటువంటి బహుమానాలు పొందుకుంటారు. నోబెల్ బహుమానాలు పొందిన వారిలో కొంతమంది తమను తాము చంపుకుని తమను తాము సూసైడ్ చేసుకుని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అదేంటండి అంటారేమో, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు సూసైడ్ చేసుకుని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా, నీ జ్ఞానం నీ తెలివి సూసైడ్ చేసుకోకుండా నిన్ను ఆపలేదు. కానీ దేవుని ఆత్మచేత నడిపింపబడిన వాడు ఎన్నడూ కూడా సూసైడ్ చేసుకోవడం, ఇంపాసిబుల్ సూసైడ్ చేసుకోవడం. ఈ అహీతోపేలు అంత జ్ఞాని అయినప్పటికీ కూడా తాను చంపుకున్నాడు. ఇక్కడ మనం చూడొచ్చు. కానీ అహీతోపేలు చంపుకోక ముందు అతని పరిస్థితి ఏంటంటే, దేవుని ఆత్మ కలిగిన దావీదును చంపడానికి ట్రై చేశాడు, అతడు నాశనం అయిపోయాడు. దేవునికి వ్యతిరేకమైన మార్గంలో నడిచాడు, తను తానే చంపుకునే పరిస్థితి వచ్చింది. ఈ మాట మనకి 2 సమూయేలు గ్రంథం 17:23 చదువుకున్నాం కదా. చదువుసారి 2 సమూయేలు 17:23. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయాను. చాలు. అహీతోపేలు చచ్చిపోవడానికి గల కారణం ఏంటి? అహీతోపేలు ఊరేసుకుని చచ్చిపోవడానికి కారణం ఏంటంటే, ఆ ఫెయిల్యూర్ని భరించలేకపోయాడు. ఈ కుర్రగాడు అభిషేకం నీ ఆలోచన వద్దన్నాడు అంత సింపుల్గా. దావీదే అహీతోపేలు ఆలోచనల్ని, ఓ మాట ఉంటుంది, అహీతోపేలు చెప్పిన ఆలోచన డైరెక్ట్గా దేవుని నుండి వచ్చిన ఆలోచనలా గౌరవిస్తుంటే, ఈ కుర్రగాడి ఆలోచన వద్దన్నాడు. ఈ హ్యూమిలేషను, ఈ ఫెయిల్యూరు తట్టుకోలేక ఇటువంటి బతికే కానీ చచ్చిపోవడం బెటర్. అంటే అతని జ్ఞానం అంతవరకే పరిమితం. దేవునిలో ఎదగకుండా లోకంలోనే ఎదిగితే ఇలాగే జరుగుతాయి. ఇక తర్వాత వ్యక్తిని మనం చూడొచ్చు. ఇక తర్వాత వ్యక్తి చచ్చిపోయిన తాను చంపుకున్న వ్యక్తి బైబిల్లో జిమ్రీ. ఎవరండి జిమ్రీ? ఇస్రాయేల్ దుర్మార్గపు రాజు. ఈయన ఎవడో బయట వాళ్ళు చంపలేదు, వాళ్ళే చంపేశారు. ఈ జిమ్రీని చంపడానికి ప్లాన్ వేసింది ఎవరో? ఒమ్రీ. జిమ్రీ అనేవాడిని చంపడానికి ప్లాన్ వేసినోడు ఒమ్రీ. ఆడు కొంతమందిని వేసుకుని ఈ అటాక్ చేసేటప్పుడు ఇంక జిమ్రీ అనుకున్నాడు, ఇంకా ఆడిని ఎదుర్కోవడం కష్టం, నేను చచ్చిపోతాను, నన్ను చంపుతాడు, వాడికి దొరికితే చాలా ఘోరంగా చంపేస్తాడు నన్ను, ఆడని చంపే కంటే ముందే నేను చంపేసుకోవడం బెటర్ నాడు ఇంటిని తగిలేసుకున్నాడు. హిట్లర్ ఎలా చచ్చిపోయాడండి? తెలుసా హిట్లర్ ఎలా చనిపోయాడా? శత్రు సైన్యం చుట్టుముట్టేసింది, వాళ్ళు వచ్చి నన్ను పట్టుకునే కంటే నేనే చచ్చిపోవడం బెటర్ అని తనే పిస్టల్ తీసుకుని పాయింట్ బ్లాంక్ కాల్చి చచ్చిపోయాడు. ఆడికాడే సూసైడ్ చేసి చచ్చిపోయాడు. అలాగే జిమ్రీ గాడు కూడా చదవనమాట పరిశుద్ధ గ్రంథంలో 1 రాజుల గ్రంథం 16:18. ఈడు చాలా దుర్మార్గుడు, ఈడు చాలా పాపాలు చేసాడు. పట్టణము పట్టుబడినని జిమ్రీ తెలుసుకుని తాను రాజనగరు నందుజొచ్చి తనతో కూడా రాజనగరును తగులబెట్టుకుని చనిపోయాను. అంతే, తనతో కూడా రాజనగరును తగులబెట్టుకుని చచ్చిపోయాను, సూసైడ్ చేసుకున్నాడు. ఈడు కూడా మంచోడా? శుద్ధ దుర్మార్గుడు, పాపి. అక్కడున్న పరిస్థితికి భయపడి చనిపోయాడు, అంతే. భయపడి తను సూసైడ్ చేసుకున్నాడు. కొంతమంది పరిస్థితులు ఫేస్ చేయలేక, అప్పుల బాధ ఫేస్ చేయలేక, శత్రువుల బాధ ఫేస్ చేయలేక చనిపోతున్నారు. మంచిది కాదు ప్రియులరా. అప్పులోడు చంపేస్తే ఆడి చేతిలో చచ్చిపోగాని నిన్ను నువ్వు చంపుకోవద్దు. ఒకవేళ జైలుకి వెళ్తే జైల్లో చచ్చిపోగాని నిన్ను నువ్వు చంపుకోవద్దని దేవుడు మనతో చెప్తున్నాడు ఈరోజు. నిన్ను నువ్వు చంపుకోవడం అనేది దేవునికి విరోధముగా సాతాను ప్రేరిత మనుషులు చేసే కార్యము. అది ఎన్నడూ మన జీవితంలో జరగకూడదు. ఎంత కష్టమైన, నష్టమైన, వ్యాధి అయినా, బాధ అయినా, ప్రభువా చంపితే నువ్వు నన్ను చంపే కానీ నేను చంపుకునే స్థితిలో నన్ను పెట్టొద్దు ప్రభు అని దేవుడిని అడగాలి. ఇక చివరిగా తాను చంపుకున్నవాడు ఇస్కరియోతు యోధ.
ఇస్కరియోతు యోధా గురించి మనందరికీ తెలుసు. వాడి దేవుణ్ణి చాలా దారుణంగా, యేసుక్రీస్తు ప్రభుని చాలా దారుణంగా మోసం చేసి యేసు ప్రభుని కొడతా ఉంటే, యేసు ప్రభుని సిలువ వేస్తూ ఉంటే, ఆ ఘోరమైన దాన్ని చూసి అయ్యో ఇంత నీతిమంతుడినా నేను చంపుతున్నానని చెప్పి చాలా దారుణమైనటువంటి వేదనతో పశ్చాత్తాపడ్డాడు. ఆ దారుణమైన కార్యానికి వాడు పశ్చాత్తాపడ్డాడు. కాదు, బాధ ఏంటంటే పశ్చాత్తాపం అనేది రాంగ్ డైరెక్షన్లో వెళ్ళింది, అది రైట్ డైరెక్షన్లో వెళ్ళలేదు. నీకు మీకు మొన్న అదే చెప్పాను పోయిన వారం. నీ ఒంటరితనంలో, నీ దీన స్థితిలో, విరిగి నలిగిన నీ స్థితిలో ప్రభు వైపు తిరిగితే దాన్ని ప్రభు మారుస్తాడు. కానీ ఈ లోపల సాతాను ఏం చేస్తాడు? ప్రభు వైపు తిప్పడు. ఏ మొఖం పెట్టుకుని వెళ్తావరా ఆయన దగ్గరికి, ఆయనతో మోసం చేసినాడు అని చెప్పి ఈడేటేపు తిరిగాడు? ఊరేసుకుని చచ్చిపోయే స్థితికి తిరిగాడు. చదువుదామన్నమాట. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3, 4, 5 వచనాలు మనం చూసినట్లయితే, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితనని చెప్పెను. వారు దానితో మాకేమీ, నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకునేను. రైట్. చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే ఈ వాక్యంలో చాలా స్పష్టంగా బాధతో ఊరేసుకుని చచ్చిపోయినట్టు ఉంది. పైన అహితోపేలు అవమానంతో ఊరేసుకుని చచ్చిపోయినట్టుంది. ఇంకొంచెం పైన సౌలు ఓటమితో ఓటమితో పొడుచుకుని చచ్చిపోయినట్టుంది. ఇవన్నీ మనం చూసినట్లయితే ఓటమి, అవమానము, బాధ, భయము, ఇవన్నీ కారణాలు మనకు తెలుస్తున్నాయి. ఒక వ్యక్తి తను తాను చంపుకోవడానికి కారణం ఇవన్నీ. ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. సేమ్ ఇదే మార్గంలో వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు బైబిల్లో. ఏంటి? ఓటమి, పాపం చేసేననే బాధ, వేదన, భయము, పరిస్థితులు, ఇవన్నీ కూడా అదే మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు చంపుకోలేదు తమను తాము. బెస్ట్ ఎగ్జాంపుల్ దావీదుని తీసుకోండి. దావీదు పాపం చేసాడా? మామూలు పాపాలు కదా ఈ రెండు. బెత్షెబాని పాడు చేయడం, ఇంకోటి ఉరియా ఘోరంగా, చాలా నమ్మకమైన ఉరియా దావీదు 30 మంది పరాక్రమంలో ఒకడు. దావీదు యొక్క 30 మంది పరాక్రమవంతుల్లో ఒకడు. ప్రాణాలు పెట్టేస్తాడు. అటువంటి ఉరియాని ఘోరంగా చంపించాడు. ఇవన్నీ ఘోరమైన పాపాలే, కాదనట్లేదు. కానీ అయ్యో ఇంత ఘోర పాపం చేశాను కదా, నాలాంటి వాడు బతకడం ఇంకా అనవసరం అని చెప్పి చచ్చిపోయాడా? చచ్చిపోలేదు. ఏం చేశాడు? దేవా, నన్ను ఎంతన్నా కొట్టు కానీ నీ నుండి దూరం చేయొద్దు ప్రభా, నీ శిక్షకు నేను అర్హుడినే. నేను పాపం చేశానంటే దావీదుని మామూలుగా శిక్షించలేదు దేవుడు. గొప్ప సంగతి ఏంటంటే దావీదు ప్రార్థనాపరుడు కనుక ఎన్ని శిక్షలు వచ్చినాయి అన్నీ భరించాడు, సహించాడు. ప్రార్థన మానలే, పశ్చాత్తాపం మానలే, దేవుని విడిచిపెట్టలే. కొట్టి దేవుడు మరలా కరుణించాడు. దావీదు ఎలా మారు మనసు పొందాడో తెలుసుకోవాలంటే 2 కీర్తనలు చదవాలి మనం. ఏంటి ఆ 2 కీర్తనలు? 1:51, 2వ కీర్తన, ఇంకోటి ఏంటి 6వ కీర్తన. 6వ కీర్తనలో ఉంటుంది, ఏడ్చి 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 నా పరుపును తేలజేస్తున్నానయ్యా, కన్నీరు కార్చి 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 నా కన్నులు చివికి ఉన్నాయ్యా, అంగలార్చి 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 నా గొంతుకు అంటుకుపోతుందయ్యా. దావీదు యొక్క పాపాన్ని బట్టి, దేవుడు కొట్టిన దెబ్బలను బట్టి దావీదు దేవుని మీద తిరగబడలేదు కానీ లోబడ్డాడు. నేను చేసిన పాపాలకి ఈ శిక్షకు నేను అర్హుడిని అని చెప్పి లోబడ్డాడు. ఎప్పుడైతే శిక్షకు లోబడ్డాడో, పశ్చాత్తాపడ్డాడో దేవుడు కరుణించాడా లేదా? పైకి లేపాడా లేదా? ఈరోజు అదే చెప్తున్నాడు దేవుడు. నాయన, నువ్వు కూడా దావీదులాగా మర్డర్ చేసిన, నువ్వు కూడా దావీదు లాంటి వ్యభిచారం చేసిన, నేను నిన్ను కరుణిస్తాను. ఎప్పుడంటే నువ్వు మారు మనసు పొంది వాటిని విడిచిపెట్టి. నీ జీవితం ఎంత టఫ్గా ఉన్నా, ప్రభా ఈ కష్టాలకి నేను అర్హురాలనే, నేను భరిస్తాను, కానీ నన్ను మాత్రం విడిచిపెట్టొద్దు ప్రభు అన్నప్పుడు ఖచ్చితంగా దేవుని దగ్గర నీకేముంటుంది? ఏం దొరుకుతుంది? 100% ఫర్గివ్నెస్. ఆ ఫర్గివ్నెస్ ఏం చేస్తుంది తెలుసా? బహుశా నువ్వు జైలుకి వెళ్ళొచ్చు కానీ నిన్ను మాత్రం నిత్య జీవాన్ని తీసుకెళ్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఈ లోపల నేను సాతాండి అంటాడు, జైలు బతుకు చెప్పుకోడు, ఏం తింటావురా, చచ్చిపోరా, అందరిలో నీ ఫ్యామిలీ ఎంత దారుణంరా, ఇవన్నీ అంటాడు. అంటే దాని వాడి స్వరము వినొద్దు దయచేసి. నేను ఎన్ని కష్టాలన్నా పడతాను, కానీ మరణము తర్వాత ఉండే ఆ భయంకరమైన నరకానికి మాత్రం నేను వెళ్ళకుండా ఉండాలి అంటే నన్ను నేను చంపుకోకూడదు, నా ప్రభు పాదాల పట్టి మారు మనసు పొందాలి. దావీదు అలా జీవించాడు. తర్వాత పేతురు గారిని చూడండి. ఇస్కరియోతు యోధ దేవుణ్ణి మోసం చేసాడని చెప్పి ఆ బాధ తట్టుకోలేక ఊరేసుకుని చచ్చిపోయాడు. మరి పేతురో ముఖం మీద ఈయనంటే ఎవడో తెలియదని ఘోరంగా అబద్ధాలు ఆడి యేసు ప్రభుని భయంకరంగా ఈయనెవరో కూడా నాకు తెలియదని హీ డిజోన్ జీసస్. యేసు ప్రభుని ఎవరో తెలియదని అబద్ధాలు, ముఖం మీద అబద్ధాలు ఆడి మోసం చేశాడు. ఎవరు? పేతురు. మరి అంత మోసం చేసిన పేతురు యోధాలాగే ఊరేసుకున్నాడా? వేసుకోలేదు. కారణం ఏంటి? సింపుల్. యోధ దురాత్మతో ప్రేరేపింపబడ్డాడు. పేతురు భయంతో తప్పు చేశాడు, కానీ దురాత్మకు ఛాన్స్ ఇవ్వలేదు. నీ జీవితంలో, నా జీవితంలో తప్పులు జరుగుతాయి. తప్పు జరుగుతుందని చెప్పి దురాత్మకు నువ్వు బానిస అయిపోద్దు, లోకాశలకు బానిస అయిపోద్దు. ఏమండి, పొరపాటున తప్పు చేయడం వేరు, పొరపాటున పాపం చేయడం వేరు. ఈ పాపం భలే బాగుందని చెప్పి పాపంలో తొలతోవడం వేరు. నీ జీవితంలో, నా జీవితంలో పొరపాటున తప్పులు జరుగుతాయి, కానీ పాపంలో తొల తూగుతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను నువ్వు దురాత్మకే అప్పగించుకున్నావు. ఇష్టపూర్వకంగా దేవునికి విరోధంగా నువ్వు అది చేస్తున్నావు. కాబట్టి ప్రియులారా గమనించండి, భక్తుడైనటువంటి పేతురు అంత తప్పు చేసినా దేవుడు కరుణించాడా పేతుర్ని? పునరుద్ధానుడని యేసే వచ్చి దెప్పాడా? ఏ అబ్బాయి 3 సార్లు నీకు ఎవరో తెలియదు అని అడిగాడా? పాస్ట్ని మరలా జ్ఞాపకం చేయలేదు, కానీ 3 సార్లు అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తాను? చాలు, ప్రేమిస్తున్నాను ప్రభు అంటే దేవుడు ఏం చేశాడండి? ఎవరికి ఇవ్వని గొప్ప బాధ్యత ఇచ్చాడు. నా గొర్రెలను మేపము, నా గొర్రెలను కాయము. ఎంత కరుణామయుడు మన దేవుడు. చేసిన తప్పును బట్టి మనం డిస్క్వాలిఫై చేయడు, మరలా బలపరుస్తాడు, మరలా ధన్యత ఇస్తాడు, మరలా గౌరవిస్తాడు, మరలా మనకి అవార్డులు రివార్డులు ఇచ్చి మనల్ని ఎంకరేజ్ చేసి మనల్ని బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇస్కరియోతు యోధాను చూస్తున్నాము, పేతుర్ని చూస్తున్నాము, సౌలుని చూస్తున్నాము, దావీదుని చూస్తున్నాం. ఇంచుమించు ఇద్దరు ఒకలాంటి తప్పులు చేసిన వాళ్ళే, కానీ వీళ్ళు తమను చంపుకుంటే వీళ్ళు మాత్రమో చంపుకోకుండా ప్రభు యొక్క శిక్షకు లోబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాధ వేదన ఎవరికి ఉండదు? యోబు కొన్న బాధలు ఇక్కడ ఎవరికైనా ఉన్నాయా? యోబు గారికి ఉన్న బాధలు ఎవరికైనా ఉన్నాయండి? మనకి పుట్టిన పిల్లలందరూ ఘోరంగా చనిపోయారు యవన వయసులో. ఆస్తి మొత్తం పోయిందే, ఏమీ మిగలలేదే, ఆరోగ్యం లేదే, మిగిలింది ఒకే ఒక భార్య ముందర అంటే ఆమె ఒక కుంపట్లా తయారైందే. 3 స్నేహితులు ఉన్నారా అంటే వాళ్ళే ఒక పుండు మీద కారం జల్లేలా ఉన్నారే. ఏమంటుందండి యోబు గారి భార్య? ఇంక చాలేవయ్యా, ఆ దేవుడిని దూషించి చచ్చిపో, 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 సూసైడ్ చేసుకో, ఆత్మహత్య చేసుకునేవారే తప్ప నీ దేవుడు సజీవుడు, నీ దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, నీ దేవుడు నీ యొక్క నిర్దోషత్వాన్ని మరలా బయటగా దాని ఫలం నువ్వు అనుభవించేలా చేస్తాడు, దేవుడు నీ కన్నీరు తుడుచు అని చెప్పాడు. ఒక్కడు లేడే. హీ వాజ్ అలోన్. నాన్న వాళ్ళు చచ్చిపోయారు, ఉన్న వాళ్ళు దెప్పుతున్నారు ఏంటి అనే టైంలో ఎక్కడ కూడా యోబు సూసైడ్ చేసుకోలేదే, సూసైడ్ చేసుకోవాలనే ప్రయత్నం కూడా చేయలేదే. కాకపోతే కోపంతో, వేదనతో కొన్ని మాటలు అంటారు. ఎందుకు ఈ బతుకు, వాళ్ళు ఎందుకు పుట్టేనరా, ఇటువంటి మాటలు అనొచ్చు, కానీ దే నెవర్ ట్రై టు కమిట్ ఎనీ సూసైడ్. ఈరోజు దేవుడు చెప్తున్న మాట అదే. నువ్వు సౌలును పోలి నడుస్తున్నావా? నువ్వు సౌలును పోలి నడుస్తున్నావా? దావీదుని పోలి నడుస్తున్నావా? ఇస్కరియోతు యోధాను పోలి నడుస్తున్నావా? పేతురును పోలి నడుస్తున్నావా? నువ్వు అవమానం భరించలేక, వేదన భరించలేని అహితోపేలు నడుస్తున్నావా? అవమాన బాధ వేదనలో నిలిచిన యోబుని వెంబడించి నడుస్తున్నావా? వాళ్ళ పెయిన్స్, వాళ్ళ సఫరింగ్స్ ఒకటే, కానీ ఒకళ్ళు రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారు, ఒకళ్ళు రైట్ డెసిషన్ తీసుకున్నారు. ఈరోజు నేను చెప్తున్నాను, యవన పిల్లలారా, మీ యవన వయసులో సాతానుడు ఏం చేస్తాడంటే ఏదో బాయ్ ఫ్రెండ్నే, ఏదో గర్ల్ ఫ్రెండ్ని కలుపుతాడు, ఫ్రెండ్షిప్ అంటాడు.
తర్వాత లవ్ అంటాడు, ఆ లవ్ పోయి లస్ట్ అంటాడు, ఆ లస్ట్ వల్ల పాపంలో పాడేస్తాడు. ఆ తర్వాత నుంచి నీలో గిల్ట్ స్టార్ట్ అవుతుంది. చిచ్చి చిచ్చి, నేను దేవుని బిడ్డనే, ఎందుకు ఇలా చేశాను, నేను ఇంకెలా బ్రతుకుతాను, నేను బ్రతకడానికి నాకు అసలు ఏమన్నా అవకాశం ఉందా అని అనుకుంటారు. ఫోన్ లేని దేవుని వాక్యాలు ఏదో వస్తే బలపడతారు. ఈ లోపల నువ్వు చేసిన పాపాన్ని బయట చెప్తాను ఎవడొకడు బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. వాళ్ళకి తెలియదు కదా, చెప్పేస్తా. ఈ లోపల అమ్మాయి లేక అబ్బాయి ఏం చేస్తాడు, అమ్మో అది అంతవరకు వెళ్ళే లోపల, నా తల్లిదండ్రులకు తెలిసే లోపల నేనే చచ్చిపోవడం బెటర్, పెద్దలందరూ కూడా నన్ను నిలదీసే లోపల నేనే చచ్చిపోవడం బెటర్. ఇటువంటి సిచ్యువేషన్స్ చాలామంది యవన జీవితాల్లో వస్తున్నాయి ప్రియులారా. అపవాది అన్నవాడు నిన్నేం చేస్తాడో, నీ రక్షణ దోచుకుంటాడు, నిన్ను నువ్వు చచ్చిపోయేలా చేస్తాడు, చివరికి నరకానికి పాడేస్తాడు. జాగ్రత్త. మనం ఎలా తెగించాలి తెలుసా? ఏమైపోయినా నేను నరకం నుంచి తప్పించుకోవాలంటే నన్ను నేను చంపుకోకూడదు. గట్టిగా వేస్తే నన్ను జైల్లో పడితే జైల్లో ఉంటా, తల్లిదండ్రులు ఇంట్లోంచి పోవే అంటే పోతా, చేసిన తప్పుకి భరించక తప్పదు, నన్ను మాత్రం నేను చంపుకోను. ఎందుకంటే ఈ పెయిన్ని ఆ పెయిన్తో తలంచుకుంటే, ఏ పెయిన్తో? అగ్ని ఆరదో, పురుగు చావదో, తరతరాలు భయంకరమైన వ్యాధి. ఎందుకంటే సుఖపెట్టే దేవుడికి కష్టపడడం తెలీదా? మన పరలోకంలో అత్యున్నతమైన సుఖాలతో సుఖపెట్టే దేవుడికి దుర్మార్గులై దేవునికి విరోధంగా జీవించిన వారిని ఎలాగా బాధ పెట్టాలని ఎందుకు తెలియదు? ఆ భయంకరమైనటువంటి బాధల నుంచి నేను తప్పించుకోవాలంటే ఇక్కడ ఏ కష్టమైనా నేను భరిస్తాను, కానీ నన్ను నేను చంపుకోను అనే ఆలోచన ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి ప్రియులారా. జాగ్రత్త. అందుకనే భక్తులు, దేవుని యొక్క సేవకులు ఎన్నెన్నో కష్టాలు వచ్చినాయి, ఆ కష్టాలు నిలదొక్కున్నారా లేదా? నిలదొక్కున్నారు. దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? నాయన, నువ్వు కష్టాల్లో, నువ్వు బాధల్లో నేను నీకు చెప్తున్న మాట ఏంటంటే, నీ జీవితంలో నాకు ఉన్న తలంపులు ఒకసారి ఏంటని యోచించుకో. ఒకసారి ఒక పాపి మీద కూడా వాడిని నాశనం చేయాలనే తలంపు దేవునికి ఉండదు. ఆ పాపిని కూడా రక్షించాలనే దేవుని తలంపు. అందుకనే మనం క్రొత్త సంవత్సరాలు అడుగు పెడుతున్నాడు, వాగ్దానాలు తీసుకున్నప్పుడు చాలామందికి ఈ వాగ్దానం వస్తూ ఉంటుంది. ఎక్కువ 29:11 రాబోయే దినములు ఏంటట, ఏ ఉద్దేశం కలిగి ఉన్నాయట దేవునికి? చదవండి ఈ మాట. ఇర్మియా గ్రంథం 29:11 చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. చాలు. అవి సమాధానకరమైన ఉద్దేశములు కానీ హానికరమైనవి కావు. చాలామంది ఈ వాగ్దానాన్ని కొంచెం తప్పుగా అర్థం చేసుకుంటారు. చెప్పండి, దీనికి అర్థం ఏంటి? నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. చెప్పండి, ఈ యొక్క వాగ్దాన ప్రకారంగా మనకి భవిష్యత్తులో మేలు కలుగుతుందనా, కీడు కలుగుతుందనా? చెప్పండి. ఈ యొక్క వాగ్దానం ఎవరికైనా వచ్చిందనుకోండి, ఈ వాగ్దానం తీసుకొని రాబోయే దినాలు అంతా సమాధానకరమే కానీ హానికరమైనవి కావు అనేది మనం తీసుకున్నప్పుడు అందులో ఏముంటుంది? మేలుందా, కీడుందా? మేలుందా, కీడుందా? మేలే ఉంది. కానీ ఈ వాగ్దానంలో ఉన్న ఇంకో అంతరార్థం ఏంటో తెలుసా? కీడు రాదని కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలామంది ఇది తీసుకుని అబ్బా భలే వాగ్దానం వచ్చింది అనుకుంటారు. ఏంటి? జనవరి 1 ఓ 6 రోజులు తిరగకుండా ఏదో కష్టం వస్తుంది, పెద్ద డిజాస్టర్ వస్తుంది, గుండె పగిలే పరిస్థితి వస్తుంది. వాగ్దానం ఎలా ఉంది? ఇది ఎలా వచ్చింది ఏంటి పరిస్థితి? ఇప్పుడు మన ఆ వాగ్దానం యొక్క స్టోరీని తెలుసుకోవాలా. భక్తుడైన ఇర్మియా చెప్పిన వాగ్దానం. ఇర్మియా ఎప్పుడు ప్రవచించాడు? ఇశ్రాయేలీలు బబులోను దేశానికి బానిసలుగా వెళ్ళిపోయే ముందు చెప్పిన ప్రవచనం. వాళ్ళకేమో రాబోయే దినాలు మేలుకరమైన దినాలు, సమాధానకరమైన దినాలు అన్నాడు. ఈ ప్రవచనం చెప్పిన తర్వాత రాజైన నెబుకద్నెజరు వచ్చి ఒక్కొక్కడిని దోచుకెళ్ళిపోయాడు, యెరూషలేముని కాల్చేశాడు. వీళ్ళనేమో బందీలుగా
యుద్ధ ఖైదీలుగా బా చైన్స్ వేసేసి బానిసలుగా తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయనేమో ప్రవచనం, రాబోయే దినాలు సమాధానకరమైన దినాలు, జరిగిన కార్యము ఓటమి, ఘోరమైన వేదన. ఎలాగా హౌ కెన్ వి బ్యాలెన్స్ బోత్ ఆఫ్ దిస్? వాట్ ఈస్ ద ప్రామిస్ అండ్ వాట్ ఈస్ ద రియాలిటీ? వాగ్దానం చేసింది ఏంటి, జరుగుతున్నదేంటి? దీనికి అర్థం ఏంటంటే, నాయన రాబోయే దినాలంటే రేపు ఎల్లుండ అవతల ఎల్లుండ కాదు. రాబోయే దినాల్లో నీకు అద్భుతమైన సమాధానకరమైన శుభదినాలు వస్తాయన్నాడు. అంటే ఎక్కడా? బబులోన్లో. ఇప్పుడేం జరుగుతుంది? నెబుకద్నెజరు వచ్చి మిమ్మల్ని, మీ ఇళ్ళని కాల్చేసి, మందిరాన్ని నాశనం చేసి, మీకు సంఖ్యలేసి తీసుకుపోతాడు. మరి ఇది శుభ కార్యం ఏంటి? లెట్ ఇట్ గో, ముందు జరగనేవయ్యా, చూద్ది గారు నీకు. బబులోనికి వెళ్ళిపోయారు. బబులోనికి వెళ్ళిపోయిన తర్వాత బాగున్నారా? వీళ్ళు బాగున్నారంటే దానియేలు బాగున్నాడు కదండి, ప్రధానమంత్రి అయ్యాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో బాగున్నారు కదా, క్యాబినెట్ మినిస్టర్. అది కాదు బాగున్నారంటే. మన చుట్టాలందరిలో ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయాడు అనుకోండి, మనందరికీ ఉద్యోగాలు కూడా లేవనుకోండి, మనం అందరం బాగుంటామా? ఎందుకు అది ఎలా బాగున్నట్టు? బాగున్నామంటే అందరూ బాగున్నట్టు, అంతేనండి. ఇశ్రాయేలు బాగున్నారా బబులోన్లో? చెప్పండి, బాగున్నారా? బ్రహ్మాండంగా ఉన్నారు. ఎంత బ్రహ్మాండంగా ఉన్నారు చెప్తాను చూడండి. కొరేషు రాజు కాలంలో ఎవరికి వారికి స్వతంత్రం ఇచ్చాడు ఇశ్రాయేల్కి. ఎవరైనా మీ స్వదేశానికి వెళ్ళిపోవాలని అనుకుంటే నో రెస్ట్రిక్షన్స్, యూ కెన్ గో, యు ఆర్ ఫ్రీ, యు గాట్ ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్, లిబర్టీ అన్నీ వచ్చేసినాయి మీకు, పొమ్మంటే అందరూ వెళ్ళిపోయారా? చాలామంది బబులోనే ఉండిపోయి మేము రామన్నారు. అదేంటండి, యెరూషలేముకి వెళ్ళిపోమన్నారు, మీ స్వదేశానికి వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోమంటే రారంటారు రేటల్లో. అబ్బాయి మేము రాము. ఇప్పుడు మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఐగుప్తు దేశంలో ఫరో చివరికి పొండంటే ఎంతమంది ఐగుప్తులు ఉండిపోయారు చెప్పండి? నాట్ ఈవెన్ వన్. వాళ్ళ గిన్నెలు కూడా విడిచిపెట్టుకోలేదు, వాళ్ళ పశువులు కూడా విడిచిపెట్టుకోలేదు, ఒక్కడు మిగలలేదు. అందరూ పరుగు ఐగుప్తు దేశం పారిపోయారు. మరి బబులోంచి వెళ్ళిపోండి అంటే వెళ్ళరేళ్ళ. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఆ ట్రంప్ గారు పొండరా బాబు మిమ్మల్ని మీరు అందరూ అంటున్నాడు. ఎక్కడి నుంచి? అమెరికా నుంచి. మరి కొంతమందిని అంటే చాలా దుర్మార్గంగా పంపేశాడు, చైన్ చేసి కూడా పంపేశాడట. కత్తిమాలు పొండరా మీరు అంటున్నాడట. మన వాళ్ళు ఏమంటున్నారు? బాబు అలాగన్నద్దు బాబు మీరు అలాగంటే ఎలాగ, మేము ఎంత కష్టపడి అడిగి వచ్చాం ఎందుకు రావట్లేదు మన వాళ్ళు చెప్పండి? ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు దేశభక్తి లేదా అన్నాం అనుకుని ఏమంటారు? ఊరుకోవయ్యా బాబు, మాకు దేశభక్తి బోల్డ్ అంత ఉంది, మీ అమ్మా నాన్న అంటే నీకు గౌరవం ఉంది కాదు, డబ్బులు పంపిస్తాం వాళ్ళకి, మేము మాత్రం అమెరికా వదలం, గ్రీన్ కార్డు కావాలా, సిటిజన్షిప్ కావాలా, ఇక్కడే ఉండిపోవాలి. కారణం ఏంటి? అమెరికా పట్ల దేశభక్త కాదు, ఓన్లీ మనీ, అంతేనా? ఇక్కడ రూపాయి సంపాదిస్తే అక్కడ 88 రూపాయలు సంపాదించినట్టు, 85 రూపాయలు, ప్లస్ కంఫర్ట్, ప్లస్ ప్రొటెక్షన్, ప్లస్ హెల్త్, హైజీన్, ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ అన్నీ బాగున్నప్పుడు దేశంతో సంబంధం ఏముంది? భక్తి ఉంటే హృదయంలో ఉంచుకుంటాం దేశభక్తి, అక్కడ మాత్రం సమస్తమైన కంఫర్ట్స్ ఉన్నప్పుడు ఎందుకు వచ్చేలా అని ట్రంప్ గడు పొమ్మన్నా సరే మన వాళ్ళు ఎలా రావట్లేదో, బబులోన్లో కొరేషు ఫ్రీగా మీరు వెళ్ళిపోండిరా, ఏ రిస్ట్రిక్షన్ లేవన్నా సరే వేల మంది ఉండిపోయారు అక్కడ. కారణం ఏంటంటే దే ఆర్ వెరీ వెల్ సెటిల్డ్. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది చెప్పండి? బబులోన్ వీళ్ళకి ఏమైంది? రాబోయే దినాలు మీకు క్షేమకరం, సమాధానకరం, మేలుకరం, ఆశీర్వాదకరం, ఐశ్వర్యవంతమైన దినాలు. అదేంటండి అక్కడికి పంపించాను ఇక్కడ కాదంటే, నాయన ఇక్కడ వద్దురా, మీ పాలకులు దుర్మార్గులు రా. చూడండి లాస్ట్ రాజులు చూడండి, యూదా రాజులు, సిద్కియా, యెహోయాకీము, యెహోయాకీను, యెహోయాహాజు, ఒక్కడు నీతిమంతులు లేడు. నీచులరా వీళ్ళు, మీ వాళ్ళే కానీ నీచులరా, నీతి లేని వాళ్ళరా, మిమ్మల్ని దోచుకుని మిమ్మల్ని బాధపరుస్తున్నావురా. దీనికంటే శత్రు దేశానికి వెళ్ళిపోండి, అక్కడ నేను మిమ్మల్ని పోషిస్తాను. కాబట్టి ఇప్పుడు ఎప్పుడన్నా ఈ వాగ్దానం తీసుకున్నాం అనుకోండి, 29:11
దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి చెప్పండి ఇప్పుడు? దాన్ని ఎలా రాబోయే దినాల్లో శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఓటం వస్తుంది, కష్టం వస్తుంది. అబోవ్ ఆల్ ఆయన కృప వాటన్నిటిలోనూ మనల్ని నిలబెడుతుంది, సమాధానం ఇస్తుంది. ఇప్పుడున్న పరిస్థితి కంటే బెటర్ లైఫే దేవుడు నాకు ఇస్తాడు. కాకపోతే గాఢాంధకారపు లోయ గుండా వెళ్ళవలసి వస్తుంది, శోధనల గుండా వెళ్ళవలసి వస్తుంది. ఈ లోపల మనం కంగారు పడిపోయి చంపేసుకోవడమో, సూసైడ్ చేసేసుకోవడమో, ఆత్మహత్యలు చేసేసుకోవడం. నో, ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఐ విల్ లిఫ్ట్ యూ అప్ ఫ్రమ్ ద డీపెస్ట్ పిట్. నువ్వు ఎంత లోతు జిగట ఊబిలో నువ్వు కూరుకుపోయినా నా బిడ్డ నేను నిన్ను లేపుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి మాట 40వ కీర్తన 2వ వచనం చదవండి ఒకసారి. కీర్తన గ్రంథం 40వ కీర్తన 2వ వచనం. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి, నా పాదములు బండ మీద నిలిపి, నా అడుగులు స్థిరపరచు, నా అడుగులు స్థిరపరచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడి నుంచి పైకి లేపుతాడమ్మా మనల్ని? అది నాశనకరమైన గుంట. యోసేపుని ఎందులో పడేశారు? పైకెక్కలేని గుంటలో పడేశారు. ఇర్మియా నిధిలో పడేశారు, నీళ్లు లేని నూతిలో పడేశారు. వాళ్ళందరూ కూడా వీళ్ళు నాశనం అయిపోవాలని దేవుడు విడిచిపెట్టేశాడు. అందులోనే లేపాడా పైకి? లేపి వాళ్ళెవ్వరూ అందలేని ఉన్నత స్థితిలోనికి దేవుడు వీళ్ళని హెచ్చించాడు. ఈరోజు నువ్వు ఏ గుంటలో ఉన్నావు? ఏ నాశనమైన కరమైన గుంటలో ఉండి నేను లేవలేను, ఇంకా నా బతుకు అయిపోయిందని అనుకుంటున్నావు? పీకల లోతు మునిగిపోయినండి నేను అప్పుల్లో, ఒళ్ళన్నీ రకరకాల జబ్బులండి, ఇంటి నిండా గొడవలేనండి, ఊరు నిండా శత్రువులేనండి, ఆఫీస్ నిండా వివాదాలు, గొడవలు, సమస్యలండి. ఐ డోంట్ లైక్ మై లైఫ్. నా జీవితమే నాకు నచ్చలేదండి. నేను ఇప్పుడు ఉంటున్న ఊబి మామూలు గుంట కాదండి, అది నన్ను ఇంకా కిందకి లాగేస్తున్న ఊబండి. దేవుడిస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? పాతాళం అంత లోతుకి వెళ్ళిపోయినా నేను పైకి లేపేస్తాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆరోహణం అంటే ఏంటండి? భూమి క్రింది భాగాలకు వెళ్ళి పైకి లాగేస్తాడు దేవుడు. హల్లెలూయా. దట్ ఇస్ ద రెజరెక్షన్ పవర్. వాట్ ఎవర్ ద డీపెస్ట్ పిట్ యు మే బి ఇన్, ఎంత ఘోరమైనటువంటి లోతైన గుంటలో ఉన్నా సరే నిరీక్షణ కోల్పోదు. దయచేసి ఆ లోతు స్థలం నుండి పిలు. భక్తుడైన దావీదు అన్నాడు, నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగాంతములకు వెళ్ళిన అక్కడ నీ చేయనన్నా. ఎంత లోతుకి వెళ్ళిపోయినా, కురుగుపోయినా, బయటికి లేవలేని రాలేని స్థితిలో నుంచి కూడా దేవుడు పైకి లేపుతాడు. కానీ దేవుని నుండి మాత్రం దూరం అవ్వద్దు. దేవుని నుండి మాత్రం దూరం అవ్వదు. యెషయా భక్తుడు ఎంత చక్కటి వాగ్దానం ఇచ్చాడు చూడండి ఒకసారి. యెషయా గ్రంథం తీయండి ఒకసారి. యెషయా గ్రంథంలో భక్తుడైనటువంటి యెషయా అంటాడు 41వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు యెషయా ద్వారా పలుకుతున్న మాట. 41వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. చాలు. ఈ మాటలు ఎంత అద్భుతమైన మాటలు అంటే, ఎవరైనా బాధల్లో, వేదల్లో, కృంగుదల్లో, విరిగి నలిగిన పరిస్థితుల్లో, నా జీవితం ఇంకా వ్యర్థమనే వేదన కలుగుతున్న స్థితిలో, నా లైఫ్ నచ్చలేదు, ఆవిడ బాగుంది, ఈవిడ బాగుంది, వాళ్ళు బాగున్నారు, మేమే ఎలాగైపోయిన వాళ్ళలో ఈరోజు దేవుడు చెప్తున్నమాట. నాతో పాటు ఈ మాట అందరూ కలిసి చెప్పండి. నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎన్ని చక్కటి మాటలు ఉన్నాయి. ప్రతి ఒక్క మాట మీద నీ ఏలు పెట్టి యేసయ్య, ఈ యొక్క యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం ప్రతి మాట నా పట్ల నెరవేర్చు ప్రభువా.
నువ్వు నన్ను విడిచిపెట్టకుండా ఉపేక్షించవని చెప్పావు కదా ప్రభా, నన్ను విడిచిపెట్టవన్నావు కదా ప్రభా. అందరూ నన్ను విడిచిపెట్టారు ప్రభా. లెట్ దిస్ ప్రామిస్ బి ఫ్రూట్ఫుల్ ఇన్ మై లైఫ్. ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చు ప్రభా. చాలా పీకల్లో తప్పుల్లో ఉన్నాను ప్రభా, నన్ను పైకి లేపు నాయన. దానికి కారణం నా పొరపాట్లే, నా తప్పులే, నా తప్పిదాలే, నీకు దూరమైన జీవితమే ప్రభా. నన్ను కరుణించు ప్రభా. దేవుని వైపు చూడు, నేను సిగ్గుపరచుడు దేవుడు. కొన్నిసార్లు అందరూ విడిచిపెట్టినప్పుడు దేవుడు కూడా నన్ను విడిచిపెట్టేసాడేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మన పాపాలే మనల్ని అలా చేస్తాయి. యేసు ప్రభు శిలువ మీద పలికిన 7 మాటలు ఒక మాట ఏంటండి? నా దేవా నా దేవా. మత్తయి సువార్త 27:46, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడిచిపెట్టావు. ఎందుకంటే మనందరి పాపాలు నెత్తి మీద పడ్డాయి. పాపాలు దేవుని మరుగు చేసినాయి ఆయన్ని. ఆ యొక్క ఎడబాటు తట్టుకోలేకపోయాడు. కానీ గొప్ప సంగతి ఏంటో తెలుసా? కొద్దిసేపే ఆ ఎడబాటు, అక్కడి నుంచి దేవుడు ఏమిస్తాడు? ఆ డార్క్ సిచ్యువేషన్ నుండి రిజరెక్షన్ పవర్తో దేవుడు పైకి లేపాడు. భూ దిగంతముల వరకు వెళ్ళిన యేసు ఆ పునరుద్ధాన శక్తితో, నిత్యమైన వెలుగుతో, ఏ మరణమైతే యేసు ప్రభుని శోధించిందో అదే మరణాన్ని యేసయ్య జయించి శాశ్వతమైన నిత్య జీవంలోనికి ఆయన నడిచి మనల్ని నడిపించాడు, మనకు మార్గాన్ని సరళం చేశాడు. కొన్నిసార్లు ఆ పరిస్థితి చాలా కష్టంగా అనిపించవచ్చు, బట్ గాడ్ అలౌస్ ఇట్. ప్రభా నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించనే యేసయ్యే, కానీ నా చిత్తం కాదు, నీ చిత్తం నెరవేరాలి. ఎందుకంటే ఈ కష్టం నేను అనుభవించుట నీ చిత్తం అయితే, ఈ కష్టం వెనక అసలు అద్భుతమైన నీ ప్రణాళిక నా జీవితం నెరవేరుతుంది. కాబట్టి నాకు నీ శక్తి నువ్వు ప్రభా, ఓర్చుకునే శక్తి నువ్వు ప్రభా, బలముగా నిలబడే శక్తి నువ్వు ప్రభా అని ప్రభుని అడగాలి. గమనించండి, మనందరి జీవితాల్లో డార్క్ టైం అనేది ఉంటుంది. ఉంటుందా ఉండదా చెప్పండి? మనందరి జీవితంలో చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నానండి అనే జీవితం ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళిపోయి దాక్కుంటే బాగుంటుంది అని చెప్పే జీవితం ఉంటుంది. ఈ లోకానికి దూరంగా వెళ్ళిపోవాలనే జీవితం ఉంటుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నా కుమారుడా నా కుమార్తె, నీకే కాదు ఈ భూమి మీద ఉన్న గొప్ప గొప్ప భక్తులే అటువంటి ఫ్రస్ట్రేషన్లు వెళ్ళారు. మోషే భూమి మీద అందరికంటే సాత్వికుడు, ఒక స్నేహితుడిలా ముఖాముఖిగా దేవుడు మాట్లాడిన మోషేయే ఒక రోజు ఏమన్నాడు తెలుసా? నన్ను చంపే అన్నాడు. అనలేదా? ఇశ్రాయేల్ వేధించేస్తున్నారు మోషేని. వీళ్ళందరూ నేను కన్నానా ఏంటి? వీళ్ళు అసలు డిమాండ్లు ఏంటి? వీళ్ళ ఆర్డర్లు ఏంటి? ప్రభువా నేను మోయలేని బరువు మోస్తున్నాను ప్రభువా, ఇంకా నాకు అయిపోయింది అయ్యా ఓపిక, నన్ను చంపేయి 2 సార్లు అన్నాడు ఒకే సందర్భంలో. చదువుదాం ఒకసారి ఆ మాట. అంటే గొప్ప భక్తులు కూడా ఆ ఫ్రస్ట్రేషన్ టైం అనేది ఉంటుంది అని సత్యాన్ని మర్చిపోద్దు. నీకే ఫ్రస్ట్రేషన్ అనుకోవద్దు. ఇట్స్ వెరీ కామన్ యాజ్ లాంగ్ యాజ్ వీ లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఒక మనిషిగా బ్రతికినంత కాలం ఇది సర్వసాధారణం. చదువున్నమాట సంఖ్యాకాండం 11:14-15 వచనాలు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయనా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము. నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపుము. మరలా రెండోసారి నన్ను చంపేయి. ఎందుకు అంటున్నాడండి మోషే? ఈ ప్రజలను ఒంటిగా మోయ నా వల్ల కాదు. దిస్ ఇస్ బియాండ్ మై క్యాపబిలిటీ. అయ్యా ఇది నా శక్తికి మించిన భారం నేను మోస్తున్నాను. కొంతమంది ఫ్యామిలీస్ అలాగే ఉండొచ్చు. ప్రభా మా ఇంట్లో నేను మోయలేని భారం మోస్తున్నాను, చాలా కష్టంగా ఉంటుంది ప్రభా రోజు గడవడానికి. నెల స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ వీక్ వస్తుందంటే ఈఎంఐలు కట్టడానికి అల్లాడిపోతున్నాను ప్రభా, చాలా కష్టంగా ఉంటుంది నాయన ఫ్యామిలీ లైఫ్. ఒక పక్కన ఆర్థిక ఇబ్బందులు అంటే, ఒక పక్కన మనస్పర్ధలు ప్రభా, గొడవలు నాయన, చాలా కష్టంగా ఉంటుంది ప్రభా అంటే దేవుడు అంటున్నాడు. ఇప్పుడు మోషే పెద్ద పెద్ద కంప్లైంట్లతో వచ్చాడు యేసు ప్రభు యెహోవా దేవుని దగ్గరికి. కానీ దేవుడు సింగిల్ వర్డ్తో సొల్యూషన్ దొరికింది. ఏమన్నాడు దేవుడు? ఓకే అంతేనా? ఈజ్ దట్ ఓన్లీ ప్రాబ్లమ్ యూ హ్యావ్? అదొక్కటేనా? దానికి కదా చచ్చిపోతాను అంటున్నావు? చూడవయ్యా సింపుల్ అన్నాడు. ఏంటి ప్రభా? నీ మీద ఉన్న ఆత్మని నీ దగ్గర ఉన్న వారిలో 70 మందికి ఇస్తాను నేను.
నీ కింద 70 మంది పెద్దల్ని ఏర్పరుస్తాను. ఎందుకంటే ప్రతి పంచాయతీ నువ్వే తీర్చవలసి వస్తుంది కదా. ఈసారి నీ కింద 70 మంది అసిస్టెంట్లు ఏం చేస్తారంటే మొత్తం సమాజంలో ఉన్న గొడవలన్నీ వాళ్ళే సాల్వ్ చేసేస్తారు. ఈ 70 మంది సాల్వ్ చేయకపోతే అప్పుడు అది నీ దగ్గరికి వస్తుంది. అంతేనండి. ఈ 70 మంది సాల్వ్ చేయలేకపోతే అప్పుడు నీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ప్రతి సమస్య నువ్వే తీర్చక్కర్లేదు, పంచాయతీ ఉదయం నుంచి సాయంకాలం వరకు అని చెప్పి దేవుడు 70 మందిని ఏర్పరిచి మోషేల ఆత్మలో ఒక పాలు వారికి ఇచ్చాడు. అద్భుతంగా వీళ్ళు అడ్మినిస్ట్రేట్ చేశారు. ఏదో ఒక సమస్య పెద్దదైతేనే కానీ వాళ్ళు సాల్వ్ చేయలేనిదైతే కానీ ఏదో సెలెపేహేదు కుమార్తెలు ఆస్తి అడిగినట్టు వీళ్ళెవరికి కూడా ఈ 70 మందికి పని జరగలేదు. వాళ్ళకి ఎలా జడ్జిమెంట్ ఇవ్వాలో, ఎందుకంటే కుమార్తెలకు స్వాస్థ్యం ఉండదు. అప్పుడు మోషే గారి దగ్గరికి వచ్చాడు. మోషే గారికి కూడా తెలియదు. అప్పుడు దేవుని సమాజంకి వెళ్ళి అడిగినప్పుడు దేవుడు ఇలా చెప్పాడు, ఇలా చేయమని చేశాడు. అంతే. అటువంటి ఏయో ఒకటో అరవకో వస్తుంది, అప్పుడు చేద్ది కానీ అన్నాడు. అంత బిజియెస్ట్ మ్యాన్ అల్లా దేవుడు ఇచ్చిన ఈ యొక్క ఆలోచన ప్రకారంగా చేసినప్పుడు ఫ్రీ అయిపోయాడు మనిషి. ఆ 70 మంది చూసేసుకుంటున్నారు. ఇప్పుడు ఏమైపోయింది, అబ్బాయి నువ్వు మొయ్యలేని వారం మోస్తున్నావా అంటే అబ్బాయి ఫ్రీగా ఉన్నాను ప్రభా అంటే అర్థం ఏంటో తెలుసా? మనం దేవుడి దగ్గరికి ఇన్ని కంప్లైంట్లు పట్టుకెళ్ళినా ఒక్క సొల్యూషన్ ఏమవుతుంది చెప్పండి, వి విల్ బి ఫ్రీడ్. నువ్వు దేవుని దగ్గర విచారణ చేయనంత వరకు నీ దగ్గర ప్రతి చిన్న సమస్య కొండంత కనబడుద్ది. వారి అంతమును గూర్చి నేను యెహోవా మందిరమునకు వెళ్ళి విచారణ చేయనంత వరకు ఆ విషయం నాకు ఆయాసముగా ఉన్నదంటాడు ఆసాపు. 73వ కీర్తనలో ఆసాపు, ఏంటి ప్రభు వాడు ఇలాగైపోయాడు, ఇలాగ ఉన్నాడు, అలా ఉన్నాడు, నా బతికేంటి, వేదన వేదన వేదన. ఈ వేదనతో, ఈ కడుపు మంటతో, గుండె మంటతో దేవుని మందిరంకి వెళ్ళి ప్రార్థనలో మోకాలు వేసాడట. అప్పుడు దేవుడు చిన్న కౌన్సిలింగ్ ఇచ్చాడు. అప్పుడు వెంటనే ఆయన ప్రార్థన ఏమైంది తెలుసా? ప్రభా నేను చాలా మృగంలా ప్రవర్తించాను ప్రభా, నేను నీ మీద చాలా రొసరొసలాడిపోయాను ప్రభా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నన్ను క్షమించు. ఆకాశమందు నువ్వు నాకు ఉండగా ఈ లోకంలో ఏం అక్కర్లేదు నాకు ఇంకా. అప్పటికి ముందు ఆడికి అది ఉంది నాకు లేదు, వీడికి అది ఉంది నాకు ఇది లేదు, ఆడు బాగున్నాడు నేను ఇలా ఉన్నాను. ఆఫ్టర్ ప్రేయర్ హీ బికేమ్ ద మోస్ట్ కంటెంట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో నాకంటే తృప్తి ఆడుకుంది ప్రభు, నువ్వు ఉన్నావు నాకు చాలు ఇంకా అన్నాడు. అంతే. అంటే అర్థం ఏంటో తెలుసా? మనం దేవుని సన్నిధిలో మన కష్టాన్ని, బాధని, ప్రార్థనలు పెట్టుకోక ముందు ప్రేయర్ లేకపోతే ప్రతి చిన్న సమస్య కొండంత సమస్య ఉంటుంది. ఆ సమస్యలన్నీ చూసేటప్పుడు నా వల్ల కాదు, నన్ను చంపేయి అయిన తర్వాత మళ్ళీ లేదు, ఇంకా ప్రాబ్లం లేదు. నీ జీవితంలో, నా జీవితం అటువంటి ఫ్రస్ట్రేషన్. కానీ దేవునికి తెలుసా అండి, ఎవరిని ఎలాగ ఓదార్చి మరలా రీకాప్ చేసి yes Lord I am ready for the ministry అన్నట్టు చేయడం దేవునికి ఇట్స్ నథింగ్. బట్ ద థింగ్ ఈజ్ వీ షుడ్ కమ్ టు ద ఫీట్ ఆఫ్ ద లార్డ్. ఆయన పాదాల దగ్గర మోకాలు వేయాలి. ఓపెన్ ఛాలెంజ్ చేసి శ్రీ కర్మేలు పర్వతం మీద దొరికినట్టు వేసేసాడు. ఎవరిని? బయలుదేవత ప్రవక్తలు, అష్టావరోత ప్రవక్తలు ఎవరిని విడిచిపెట్టలేదు. ఎవరు? ఏలియా. అద్భుతమైన విజయం, లైక్ ఏ రోరింగ్ లైన్, సింహంలా గర్జించి ఎవరిని విడిచిపెట్టలేదు. అంత గొప్ప విజయం అనుభవించిన తర్వాత కొద్ది రోజుల్లోనే పిరికి వాని వలె పరుగో. ఎందుకని? దుర్మార్గురాలైనటువంటి యెజబెలు ఆ ఏలియా ఎక్కడుంటే అక్కడ చంపేంటారు అని చెప్పి షూట్ అట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చింది. ఏలియా ఆ యొక్క యెజబెల్ నుంచి తప్పించుకోవడానికి, ఇప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, పంచదశాధిపతి ఏలియా దగ్గరికి వచ్చి, ఏలియా రాజుగారి పిలుతా రా అని కొద్ది గీరగా మాట్లాడితే ఏమన్నాడు ఏలియా? నేనే దైవ సేవకుడిని అయితే ఆకాశం జగ్గునొచ్చి మీరు పంచదశాధిపతి అంటే అర్థం ఏంటి? పంచదశ అంటే 5 tens 50, ఆ 50 మంది సైనికులు, ఈ 51వ అధికారి స్పాట్లో కాల్ చేసాడు కదా 2 సెట్లని 2 times. అంత పవర్ఫుల్ మ్యాన్ ఈ స్త్రీకి భయపడి పారిపోవడం ఏంటండి? అంటే మనుషులు అంతే, ఒక్కొక్కసారి స్ట్రాంగ్గా ఉంటాం, ఒక్కొక్కసారి మన ఫెయిత్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈయన యెజబెలుకి పారిపోయాడండి. యెజబెలుకి పారిపోయాడు, ఫైన్ ఓకే. ఎవరికి కనబడకుండా అరణ్యంలో ఉన్నాడు, ఫైన్ ఓకే. ఎవరి మీద ఇప్పుడు కోపం చూపిస్తున్నాడు? ఆమె చూపించలేక. ఎవర్రా తేరగా దొరికాడంటే దేవుడా, ప్రభువా ఇంక చాలు. దేవుడు చెప్తున్నాడు ఇంక చాలు, ఇంక నా వల్ల కాదు, ఐఎమ్ ఎగ్జాస్టెడ్.
అయిపోయింది, ఇంక నాకు చాలు. నేనేం మా పితరుల కంటే మోషే లాంటి వాళ్ళంత గొప్ప సీన్ లేదు నాకు. ఇదే ఇలాగే ఇంకా చాలు. ఇప్పుడు దేవుడు పాపం వీళ్ళందరినీ ఎలా సహించాడు చూడండి దేవుడు. అదే దేవుడు మనల్ని సహిస్తున్నాడు ఈ రోజున. ఇప్పుడు చదువుదామా ఆ మాట, ఆ పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైనటువంటి ఏలియా మొదటి రాజుల గ్రంథం 19:4 చదువునాను ఒకసారి. 1 Kings chapter 19 and verse 4 says, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరి వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. అంటే ఎవరిక్కడ మా పితరులు అంటే? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, మోషే, యోసేపు, వీళ్ళందరూ పితరులే కదా. ప్రభువా, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు, ఇంత మట్టుకు చాలును. అంటే అర్థం ఏంటి? నువ్వు నాకు అప్పగించిన పనికి చాలు, ఇంక నేను చేయలేను, నా వల్ల కాదు, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. అది ఏమండి, నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను చూసారు ఎగ్జాంపుల్స్. పైన మోషే కానీ ఈయన ఏలియా కానీ వీళ్ళు చంపేసుకోవచ్చు కదా వాళ్ళకాల్లో. దేవుడు చంపేయమండం ఎందుకు? నా వల్ల కాదు, ఇంక చచ్చిపోతాను అనొచ్చు కదా. అన్నారా? వాళ్ళు చంపుకోలేదు, నేను చంపేసుకుంటాను అనలేదు, దేవునికి అప్పగించుకున్నారు. అది భక్తుని యొక్క క్యారెక్టర్, అది భక్తుని యొక్క లైఫ్. పీకల్లోతు కష్టాలు ఉండొచ్చు, చంపుకోకూడదు, నేను చచ్చిపోతానని అనకూడదు, నీ నోట్లోంచి ఆ మాట రాకూడదు. దేవునికి అప్పగించి కావాలి, దేవుని చంపుకోమను అంతే తప్ప పిచ్చి మాటలు రప్పించవద్దు, పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇక్కడ దేవుని మీద కోపపడుతున్న ఏలియాని దేవుడు ట్రీట్ చేసిన విధానం నాకు బలి నచ్చిందండి. ఎంత బాగా నచ్చిందంటే, దేవుడు ఎలా ట్రీట్ చేశాడు చెప్పండి అమ్మా. రసరసలు ఆడిపోతున్నాడు ఏలియా, చాలు ఇంకా నా వల్ల కాదు, నేను ఉన్నాను, చంపేయి. ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు ఇలా గట్టిగా అరుస్తున్నారు అనుకో, తల్లిదండ్రులు ఏమంటారు చెప్పండి అమ్మా? ఆహా, నీ వాయిస్ టెంపో ఆ లెవెలా, ఇప్పుడు నా వాయిస్ టెంపో చూద్ది కానీ. ఏయ్ ఏంటి ఎక్కువ మాట్లాడతాం, నోరు మోయ్, తండ్రో తల్లో అంటారు. మరి తండ్రి ప్లేస్లో ఉన్న ఈ తండ్రి ఏమన్నాడు చేయండి. ఈ తండ్రి ఏమన్నాడు? 2 గొప్ప పనులు చేశాడు. కొడుకు కోపంగా ఉన్నాడు, ముందు నిద్ర పెట్టేద్దాం. కొడుకు కోపంగా ఉన్నాడు నా బిడ్డ, ముందు నైస్ స్లీప్ ఇచ్చేద్దాం అని జాగ్రత్తగా నిద్ర పెట్టేసాడట, పడుకోబెట్టేసాడట. పడుకోబెట్టేసిన తర్వాత మాట్లాడడం కాదు, కొడుకు ఆకలితో ఉన్నాడు, ముందు ఫుడ్ పెడదాం. 2 మేజర్ థింగ్స్ అయినాయి. ఒకటేంటి, అలసిపోయిన వాడికి నిద్ర కావాలా, పరుగు పారిపోయిన వాడికి నైస్ సౌండ్ స్లీప్ కావాలా. చక్కగా నిద్ర పెట్టేశాడు. కొడుకు ఆకలితో ఉన్నాడు. ఏమంటే ఎప్పుడైనా చూడండి, ఆకలితో ఉన్నప్పుడు కోపం రెట్టింపు అయిపోద్దాం, అంతేనా? స్త్రీలు భర్తలను చూస్తున్నారు, ఇలాగా చూస్తున్నారా? అంతే. మీరు ఏమన్నా డిమాండ్ కావాలనుకో, మీ భర్తను ఏమన్నా అడగాలనుకో, ఆఫీస్ నుంచి బయట నుంచి పని మీద వచ్చి ఇంటికి భోజనం కూర్చోబెట్టేటప్పుడు ఓ చీరకొండ అన్నాను అనుకో, సేపోవతలు కట్టాడు. భోజనం పెట్టండి, ఏమైనా డిజర్ట్ ఉంటే పెట్టండి, చక్కగా తింటున్నప్పుడు అప్పుడు అప్లికేషన్ ఇవ్వండి, వెంటనే గ్రాంట్ అవుతుంది. ఒకవేళ డబ్బులు లేకపోతే కొంచెం తర్వాత కొంటానమ్మా అంటాడు, కానీ మంచిగా మాట్లాడతాడు. అంతే తప్ప కోపంతో ముందు అటు ఆకలితో ముందు ఉంటే అప్లికేషన్లు పెడితే ఎలా ఉంటుంది? దేవుడే కోపంతో ఏలియాని ఏం అనలే, నిద్ర పెట్టేశాడు, చక్కగా పడుకున్నాడు. నాన్న లేరా బాబు భోజనం చేయి అన్నాడు, భోజనం చేశాడు. ఆ తర్వాత భయపడదు నాయన అమ్మా, వాటర్ కూడా ఇచ్చి సేద తీర్చి అప్పుడు చెప్పాడు, నాయన డోంట్ వరీ, నువ్వు నీ ప్రయాణం చాలా గొప్ప ప్రయాణం ఉంది, నేను నీకు చూస్తాను. ఇంకా మరలే ఏలి ఒక మాట మాట్లాడా చెప్పండి? దేర్ వాజ్ నో డైలాగ్, ఓన్లీ మోనోలాగ్. ఇద్దరిది లేదు, ఒకటిదే స్పీచ్. అలాగే ప్రభా, ఎస్ లార్డ్, దట్స్ ఇట్. ఎంత టెండర్ హార్టెడ్ గాడ్ మన దేవుడు, ఎంత కృపా కనికరం గల దేవుడు. ఈయనే ఎలాగంటే ఈయన మీద ఇంకో ఆకు ఎక్కువ, యోనా గారు. ఈయన మీద, దేవుని మీద రసరసలు ఆడిపోవడంలో ఈయన మీద ఒక ఆకు ఎక్కువే. ఎవరు? యోనా గారు. నినివే పట్టణానికి వెళ్ళారే బాబు, మీరందరూ చచ్చిపోతారా, దేవుని ఉగ్రత వచ్చేస్తున్నారా మీ మీదకి అన్నీ చెప్పేసిన తర్వాత ఓ బద్రీ వృక్షం కింద, ఏంటది, ఒక సొర చెట్టు కింద ఉండి సొదొమ గొమొరని డ్రీమ్ వేసుకుంటున్నాడు. మా పితరుల కాలంలో అట సొదొమ గొమొర అట
పైనుంచి అగ్ని కురిపించేసినట్టు దేవుడు. ఇప్పుడు చూద్దాం ఆ వీడియో ఎలా ఉంటుందో. అగ్ని రాలేదు కానీ ఈయన గుండె మాడిపోతుంది గాలుపుతో. వాళ్ళు మాత్రం బాగానే ఉన్నారు, వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నారు. దేవుడిని అడిగాడు, ఏంటి ప్రభా, ఏంటి ఆలస్యం చేస్తున్నావు? ఐ హ్యావ్ టేకెన్ బ్యాక్ మై వర్డ్ డియర్ సన్. నా మాట వెనక్కి తీసుకున్నాను. నేను వాళ్ళని నాశనం చేద్దాం అనుకున్నాను కదా, మళ్ళీ నా మనసు మార్చుకున్నాను. వాళ్ళని ఏం చేయను, వాళ్ళని క్షమించేస్తున్నాను. అన్నిదప్పటికీ ఈయనకి వచ్చేసిందండి కోపం. వాళ్ళు మారిపోయారు, నేను వాళ్ళు చంపను. నాకు తెలుసు నువ్వు ఎలా చేస్తావని, అందుకనే అప్పుడే నేను ఎక్కడ టికెట్ కొనుక్కున్నాను, తర్షీష్కి. నాకు తెలుసు ఇలా జరుగుతుందని. ఇప్పుడు ఎవడు బకరా అయ్యాడు? రే మీరందరూ నాశనం అయిపోతారు, నాశనం. వాళ్ళకి ఏమీ లేదు, ఎండ లేదు, వర్షం లేదు, బాధ లేదు, వేదన లేదు. ఇప్పుడు నాకు తెలుసయ్యా నువ్వు ఎలా చేస్తావని, అందుకనే వెళ్ళిపోతానన్నాను. ఇంకా చంపేయి, బ్రతుకుట కంటే అదే చావు వచ్చిందా నోట్లోంచి. నేను చచ్చిపోతానన్నాడా దైవ సేవకుడైన, దైవాత్మ కలిగిన వాడు అండా మాట. నేను చచ్చిపోతానండో, నన్ను చంపేసుకుంటాను అండో, దేవునికి చంపే అన్నాడు. ఇంకెంత టెండర్గా దేవుడు ఇక్కడ యోనాన్ని డీల్ చేశాడంటే, యోనా నీకు ఇది న్యాయమా? ఎంత తగ్గితే ఆ మాట అంటాడండి. ఒక కొడుకు ఒక కూతురు తండ్రి మీద తల్లి మీద ఇలా అరిచేస్తాడంటే, కూతురా నీకు ఇది న్యాయమా? కొడుక అలా కోప్పడద్దురా అంటావా? కష్టం కదా. కానీ పరమ తండ్రి, యోనా నీకు ఇది న్యాయమా? ఎందుకయ్యా అలా కోప్పడదు? చచ్చుటంత న్యాయం నీ మీద కోపపడి నీతో చంపివేయబడితే ఎంత న్యాయం? అంత న్యాయం ఇలా కోపపడ్డం అంటే. అప్పుడు దేవుడు చెప్పాడు, యోనా ప్రాక్టికల్గా చెప్పాడు. యోనా చెట్టుని తిట్టేసుకుంటున్నాడు, ఎందుకంటే అప్పుడు నేడిచ్చిన చెట్టు ఎండిపోయింది. యోనా చెట్టు ఎండిపోయిందని కోపపడుతున్నావు, ఆ చెట్టు విత్తనం వేసావా? వేయలేదు. గ్లాసుడు చెంబుడు నీళ్ళు ఎప్పుడు వేసావో దానికి వేయలేదు. దానికి నువ్వు ఏ పెట్టుబడి పెట్టకుండా ఏమీ చేయకుండా ఆ చెట్టు ఎండిపోయినందుకు దాని మీద కోపపడితే, 1,20,000 మంది నేను కన్నానయ్యా, నేను పోషించానయ్యా, నేను సంరక్షించానయ్యా. వాళ్ళని చంపేటప్పుడు నేను ఆలోచన చేయనా? దుష్టుడు తన దుర్మార్గతలో చచ్చిపోవటం నాకేమన్నా సంతోషమా? ఏమైనా న్యాయమా? ఈ మాటలన్నీ చూస్తున్నప్పుడు మన దేవుడు ఎటువంటి దేవుడు చెప్పండి అమ్మా? అది చాలా కనికరం గల దేవుడు అండి. సాధారణంగా పాత నిబంధన యెహోవా రోషం గల దేవుడు అని అంటాం, కానీ ఆయన రోషం ఎప్పుడుకో కానీ రాదు. కానీ ఆయన కృప మాత్రం, నేను నిమిషం మాత్రము నిన్ను కోపిస్తా, కానీ వాత్సల్యమో ఆయుష్కాలం ఎంతటిదే, శాశ్వత కాలముగా ఆయన కృపను మనకి ఇచ్చే దేవుడు ఆయన దేవుడు. గమనించండి, మన కోపంలో ఏమన్నా అనొచ్చు. వీళ్ళందరూ కూడా మోషే కానీ, ఏలియా కానీ, యోనా కానీ, అంత ఎందుకు 1% కూడా మచ్చా డాగు లేని యథార్థంగా జీవించిన యోబు గారు సైతము కోపంలో, ఫ్రస్ట్రేషన్లో నిన్ను ఎందుకు పుట్టేను రా బాబు అనుకున్నాడే. కానీ చదవన్నమాట, యోబు గ్రంథం తీయండి, 3వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం ఏముందండి? గర్భము నుండి బయలుదేరగానే నేను ఏల ప్రాణము విడవకపోతిని. మా అమ్మ నన్ను కన్నప్పుడే చచ్చిపోవలసింది. మా అమ్మ నన్ను కన్నప్పుడే డెలివరీ టైంలో నేను చచ్చిపోకుండా ఎందుకు బ్రతికేనరా బాబు ఈ కష్టాలని చూడడానికి అని తన కోపంలో బాధను వ్యక్తపరుచుకున్నాడు, కానీ నేను చచ్చిపోతానని అనలేదుగా. ఇర్మియా భక్తుడు తన నోరు తెరిస్తే జనాలు కొట్టేసేవారు. అడుగడుగున శోధనలు, బాధలు, వేదనలు ఇర్మియాకి. అయినా సరే నేను చచ్చిపోతాను అనలేదుగా. కానీ ఏమన్నాడని ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 14లో, నేను పుట్టిన దినమును శపింపబడును గాక, నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండును గాక. ఇవన్నీ మనం చూసినట్లయితే వాళ్ళ బాధలో వ్యక్తపరుచుకున్నారు. దావీదు తన బాధలో, వేదన, కృంగిదల్లో, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణించుకొని తన ప్రాణంతో తను మాట్లాడుకున్నాడు, కానీ తన ప్రాణాన్ని తీసుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించలేదు దావీదు. ఈరోజు నువ్వు ఎందుకు ప్రయత్నిస్తున్నావు? ఇక్కడ మనలో చాలామంది వారి జీవితంలో ఏదో ఒక టైంలో ఒకసారో 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.
ట్యాబ్లెట్లు మింగేసేయడానికి ట్రై చేసిన వాళ్ళు, కోసేసుకుని ట్రై చేసేవాళ్ళు, రకరకాలుగా. నేను ఒక మాట చెప్పనా, ఒక్కసారి నువ్వు సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నించిన నిన్ను సాతానుగాడు అనేక సార్లు చేయించడానికి ట్రై చేస్తాడు. నాకు తెలిసిన చాలామంది 1-2 సార్లు సూసైడ్ ట్రై చేస్తే మొత్తానికి బతికిన వాళ్ళు మళ్ళీ 3సారి సూసైడ్ చేసి చచ్చిపోయారు. నా కళ్ళ ముందు నా జీవితంలో ఎన్నడూ మరవలేని ఎక్స్పీరియన్స్ అనమాట. ఒక యంగ్ గర్ల్ 10th క్లాస్ చదువుతున్నది, అమ్మాయి ఎవరినో ప్రేమించిందట. అది అందరికీ తెలిసిపోయి, నాన్నకి తెలిస్తే వాళ్ళ నాన్న కొట్టేస్తాడని చెప్పేసి పారిపోయింది. మన స్కూలే ఇక పారిపోయిందని చెప్తే వెళ్ళిపోతుంది, గోదావరి గట్టుకి వెళ్ళిపోయింది. నేను వెనకాతల బయలుదేరాను. ఒక ఆటోలో వెళ్ళిందంటే ఆటో రీచ్ అయితే అమ్మాయి గోదావరి గడ్డి దగ్గరికి వెళ్ళింది. గోదావరి గడ్డి దగ్గర ఉన్నప్పుడు నేను ఆ అమ్మాయిని గబగబగా నేను చేసుకుంటూ వెళ్ళాను. నా కారు దూరంగా పెట్టాను. ఆ అమ్మాయి యూనిఫామ్ కనబడింది. పరిగెట్టుకుంటూ వెళ్తున్నాను. నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళక ముందే ఆ అమ్మాయి గోదావరి గట్టు పైన రెడీగా నిలబడింది దూకేయడానికి. నన్ను చూస్తే దూకేస్తుంది కాబట్టి నేను కనబడకూడదు. ఆ అమ్మాయికి దూకే ఉంది. ఎలా వెనక్కి చూస్తుంది. నేను స్తంభం పక్క నుంచి చూస్తున్నాను. అయ్య బాబోయ్ దూకేస్తుందా అని నెమ్మదిగా దగ్గరికి వెళ్తున్నాను. అలా చూసేసి దూకేసింది. నేను పరిగెట్టుకుంటూ వెళ్ళాను అమ్మాయిని, అమ్మాయి దూకేసిందని చెప్పి. దేవుని మహాకృప, ఆయన దయ నాపై మన సంస్థలపై ఉన్నది కాబట్టి కరెక్ట్గా కింద చేపలు పట్టుకునే వాళ్ళు ఉన్నారు. దూకేసింది, కింద చేపలు పట్టుకునే వాళ్ళు ఉన్నారు. నేను పరిగెట్టుకుంటూ వెళ్ళి గట్టు దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి ఆ చేపలు పట్టుకునే వాళ్ళు లేపారు పైకి. నేనే దగ్గరుండి తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకి ఎప్పగిస్తే వాళ్ళ తల్లిదండ్రులు పాపం చాలా బాధపడి, ఈ అమ్మాయి ఇలాగే చేస్తుందండి, ఇంతకుముందు కూడా చేసిందండి ఇలాగా, అయితే ఏదో ఒక అటెంప్ట్ చేసిందండి. అప్పుడు వాళ్ళందరికీ చక్కగా చెప్పి చక్కగా పంపేయడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం అంటే తెలుసా, ఆఫ్టర్ 4 years వాళ్ళ ఇంటి దగ్గర హ్యాంగ్ చేసుకుని చచ్చిపోయింది. ఇంచుమించు 4-5 సంవత్సరాల తర్వాత ఫోన్ వచ్చింది, ఆ అమ్మాయి తన ఇంట్లో ఊరేసుకుని చచ్చిపోయిందండి అని. ఏదో సమస్య ఏంటో మనకు తెలియదు అక్కడ. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట తెలుసా, నువ్వు ఒకసారి ట్రై చేయొచ్చు, నీ జీవితంలో 2 సార్లు ట్రై చేయొచ్చు. ఆ డెవిల్ని నేను చేస్తా తెలుసా, మరలా చచ్చిపో నేను ప్రేరేపిస్తుంది. ఒకవేళ అటువంటి అటెంప్ట్ జరిగింది అంటే ఈరోజు నువ్వు మారు మనసు పొంది, ఈరోజు నువ్వు దేవుని క్షమాపణ అడుగు, ప్రభువా నన్ను క్షమించు. ఎంతోమంది భక్తుల జీవితాలు నేను చూశాను. ఎన్ని పేకల్లో కష్టాలు వచ్చినా వాళ్ళు చచ్చిపోతాను అనలేదు, చచ్చిపోలేదు. దేవా నన్ను చంపే అన్నారు, కానీ కోపంతో వారు ఎన్నడూ కూడా వారి ప్రాణాన్ని తీసుకోలేదు. నాయన, ప్రాణం తీసుకున్న వారిని గురించి కూడా చూసాం. వాళ్ళు దురాత్మలు పట్టిన వారు, నీ రక్షణ నుంచి దూరం అయిపోయిన వారు, నరకపాత్రులు అయిపోయిన వారు. ప్రభువా, ఎన్నడూ సూసైడల్ థాట్ కూడా నాలోనికి రాకుండా, ఒకవేళ వస్తే చచ్చిపోవాలని ఆలోచన వస్తే అది సాతాను నుండే కానీ దేవుని నుండి ఎప్పటికే కాదు. నా ప్రసంగం ముగించే ముందు ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. నేను ఎందుకు బ్రతకాలి అనే ఆలోచన ఎప్పుడన్నా వచ్చింది అనుకో నీలో? వై షుడ్ ఐ లివ్? ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని అవమానాల మధ్య, ఇన్ని జబ్బుల మధ్య నేను ఎందుకు బ్రతకాలి అని అంటే 3 క్వశ్చన్స్, 3 ఆన్సర్స్ నీ మధ్యలోకి రావాలి. నెంబర్ 1, చచ్చిపోయిన తర్వాత మనం అందరం బలంగా నమ్మేది 2 ప్లేసులు, అయితే పరలోకం లేకపోతే నరకం. అంతేనా? అయితే నిత్య జీవం లేకపోతే నిత్య నరకం. నిత్య నరకం ఎలాగుంటుందో మనకు తెలుసు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. అగ్ని ఆరదు, పురుగు కూడా చావదు, చిన్న జీవి కూడా చావదు అందులో. అగ్ని ఆరదు అంటే ఫర్ ఎటర్నల్ ఫైర్, నిత్యము వేదన, బాధ, కష్టం, భయంకరమైనటువంటి టార్చర్ ఉంటుంది అక్కడ. వామ్మో, అందులోకి మాత్రం నేను వెళ్ళకూడదు అని నువ్వు అనుకుంటే ఒకటే ప్లేసు, ఏంటది? పరలోక, హెవెన్, నిత్య జీవం. అందులోకి వెళ్ళాలంటే ఒకటే మార్గం, ఏంటది? యేసుక్రీస్తు రూపంలోకి మారిపోవడమే. కాబట్టి నేను ఎందుకు బ్రతకాలి అంటే, నేను చచ్చిపోయే లోపల క్రీస్తు రూపంలోనికి మారి ఆ భయంకరమైన నరకం నుండి తప్పించుకుని ప్రభువు ఆయన బిడ్డల కొరకు ఏర్పరిచిన పరలోక రాజ్యానికి చేరటానికి నేను బ్రతకాలి. అడుక్కు తిన్నా పర్లేదు, జైల్లో ఉన్నా పర్లేదు, ఎక్కడున్నా పర్లేదు, చచ్చిపోయే లోపల నేను మారు మనసు పొందాలి, నా పాపాన్ని విడిచిపెట్టాలి, నేను రక్షణ పొందాలి.
క్రీస్తు యొక్క కృపలోను, క్రీస్తు యొక్క జ్ఞానములోను ఎదగాలి. పేతురు భక్తుడు అంటాడు కదా, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది, చదవదులేండి. ప్రభు యొక్క రక్షకుడని యేసు క్రీస్తు యొక్క కృపలోను ఆయన జ్ఞానములోను ఎదగండి అయ్యా అంటాడు. పౌలు భక్తుడు అంటాడు కదా, రోమిల్ రాసిన పత్రిక 8:29లో క్రీస్తు రూపములోనికి మారండి అయ్యా అంటాడు. చచ్చిపోయే లోపల మనం ఏమవ్వాలా చెప్పండి? యేసు క్రీస్తు రూపములోనికి మారమని రోమిల్ రాసిన పత్రిక 8:29లో అంటాడు. అదే పౌలు భక్తుడు అంటాడు, నువ్వు యేసు క్రీస్తు రూపంలోకి మారాలంటే పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకోమంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:18లో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:18లో చూడండి 3 విషయాలు. క్రీస్తు యొక్క కృపలోను జ్ఞానంలో ఎదుగు, క్రీస్తు రూపములోనికి మారు. క్రీస్తు రూపంలో మారడానికి ఎవరి హెల్ప్ కావాలా? పరిశుద్ధాత్ముడే మనల్ని రూపాంతరపరుస్తాడు. ఎప్పుడైతే క్రీస్తు రూపంలోనికి మారేమో అప్పుడు ఎప్పుడు మరణం వచ్చినా ఈ లోపల మనం చచ్చిపోకూడదు. ప్రభువు మనల్ని పిలుచుకున్న మరణం వచ్చినప్పుడు ఆయన నిత్య జీవంలో మనం ఉంటాం. కాబట్టి ఎందుకు బ్రతకాలంటే 3 కారణాలు. మొదటి కారణం, నిత్య జీవంలోనికి యేసయ్యతో పాటు నేను బ్రతకాలి, యేసయ్యతో పాటు జీవించాలా. అంతకంటే ముఖ్యంగా ఘోర నరకం నుండి నేను తప్పింపబడాలి. అందుకనే యేసయ్య రూపంలో మారేంత వరకు నేను బ్రతుకుతా. అది కష్టమైన, నష్టమైన, జబ్బైన, వేదనైన, ఓటమైన, శత్రువైన, జైలైనా సరే నా ప్రాణాన్ని నేను తీసుకోను. నా ప్రభు ఎప్పుడు తీసుకుంటే అప్పుడే నేను నా ప్రాణాన్ని ప్రభుకి అప్పగించుకుంటానని చెప్పాలి. రెండోది, ఇంకా ఎందుకు బ్రతకాలి నువ్వంటే ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు పరలోకానికి చేరడం మాత్రమే కాదు, నువ్వు పరలోకానికి ఎలా చేరాలో తెలుసా? పరలోకంలో భూమి మీద ఏ విధంగా అయితే లెవెల్స్ ఉంటాయో, పేద గొప్ప లెవెల్స్, పరలోకంలో కూడా నువ్వు ఇక్కడ భూమి మీద పేద కుటుంబంలో పుడితే కొంతకాలం పేదరికం అనిపించడం తప్పదు. కానీ పరలోకంలో ఏ స్థితిలో ఉంటావు అనేది నువ్వు భూమి మీద జీవించిన జీవితాన్ని బట్టి ఉంటుంది. ఎవరు అనేకులను ప్రభువులను నడిపిస్తారో వారు ఆకాశమందులో జ్యోతుల వలె ప్రకాశింపజేస్తానన్నాడు. పరలోకంలో సత్క్రియలను, ధనమును సంపాదించుకోమంటాడు. ఇక్కడ మనం చేసే క్రియ, ఇక్కడ 60, 70, 80 సంవత్సరాలు మనం బ్రతికే బ్రతుకులో ప్రభువు కొరకు మనం ఎలా బ్రతుకుతామో దానికి తగ్గ జీతం ఉంటుంది అన్నాడు దేవుడు. అందుకనే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో వారి వారి క్రియలను బట్టి నేను జీతం ఇచ్చుటకు త్వరలో వచ్చుచున్నాను అంటాడు. అంటే దేవుడు జీతం ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఆ జీతము శాశ్వతమైన జీతం. కాబట్టి ఇక్కడ మనం కట్టుకున్న ఇల్లు, బంగారం, వెండి, వజ్రాలు పోయినట్టుగా పోవు. కాబట్టి ఆ జీతం చచ్చిపోయే లోపల నన్ను నేను రక్షించుకుని పరలోకంలో ధనవంతునిగా, పరలోకంలో ఐశ్వర్యవంతునిగా, పరలోకంలో దేవుని మహిమకు యోగ్యునిగా యేసుక్రీస్తు చేతుల మీదుగా జీతం తీసుకునేవాడిలా నేను జీవించి చచ్చిపోవాలి. అప్పుడు దానికి ఏం చేయాలా? దేవుని యొక్క గ్రేట్ కమిషన్ మనం ఫాలో అవ్వాలా. సువార్త ప్రకటించు. నువ్వు రక్షింపబడిన తర్వాత కొందరిని రక్షించు. ఎప్పుడైతే మనం కొందరు దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా ఆకాశమందలి జ్యోతులు వలె నేను నిన్ను ప్రకాశింపజేస్తా. చెప్పండి, నేను ఎందుకు బ్రతకాలండి? మొట్టమొదటి దేనికండి? నేను రక్షింపబడి నిత్య జీవానికి వెళ్ళడానికి. రెండవది ఎందుకండి? ఆ పరలోకంలో ప్రభు చేతుల మీదుగా నేను జీతం తీసుకుని ఆయన మహిమలో నివసించాల. అందుకని యోధా భక్తుడు అంటాడు కదా, యోధా పత్రికలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది, అందులోని చక్కటి మాట ఉంటుంది. 23వ వచనంలో కొందరిని అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించమంటాడు. అగ్నిలో నుండి కొందరిని లాగినట్టు రక్షించు. నువ్వు రక్షింపబడ్డావు నీ పాపం నుండి. అందుకనే భక్తుడు అంటాడు, నేను చావను, సజీవుడనై దేవుని క్రియలను వివరించేదని 118వ కీర్తన 17వ వచనంలో అంటాడు. చచ్చిపోవద్దు, నువ్వు బ్రతికిస్తే బ్రతికించేవాడు నీకు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు సావాలనుకుంటున్నావు? నువ్వు బ్రతికి సజీవుడైన దేవుని క్రియలను వివరించు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మూడవదిగా, నేను ఎందుకు బ్రతకాలి అంటే యేసు ప్రభు ఏ కార్యము చేయడానికి ఈ లోకానికి వచ్చి ఆ కార్యాన్ని మన చేతికి అప్పగించి వెళ్ళిపోయాడు. ఆ కార్యం ఏంటి? ఆ కార్యం అట, దేవుని కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడట? సాతాను క్రియలను లయపరిచి దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. అందుకని చదువు నా మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుదాం ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. కమాన్, దేవుని కుమారుడు ఎందుకు వచ్చాడండి? అపవాది క్రియలను లయపరచు. సిలువ మీద ఆయన చేసిన పని అదే. సాతానుని వాడి తలను చితగొట్టి అపవాది క్రియలను లయపరిచాడు. మరి అదే యేసు ఏం చెప్తున్నాడు తెలుసా? ఆయన వెళ్ళిపోతూ ఆ వర్క్ నీకు ఇస్తున్నాను అన్నాడు.
ఏ వర్క్ చెప్పండి? ఆయన సాతాను తలను చెదగొట్టిన దేవుడు, నువ్వు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందు ఈ పని చేసి వచ్చే అంటాడు. ఏ పని? ఆ అపవాది గాడిని తొక్కో వాడి కోటలను కూలగొట్టు. లోకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనంలో, యు గోనా ట్రాంపుల్ దట్ పవర్స్ ఆఫ్ డెవిల్ అండర్ యువర్ ఫీట్. నీ కాళ్ళ కింద తొక్కాలా, సాతాను కోటలను కూలగొట్టాలా. ఈ 3 పనులు నువ్వు చేయాలా. నువ్వు రక్షింపబడు, ఇతరులను రక్షించు, సాతానుడు కట్టుకుంటున్న కోటలను కూలగొట్టి దేవుని రాజ్యాన్ని స్థాపించు. చదువునాన్నమాట. లోకాసు వార్త 10:19. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే వెళ్ళిపోతున్న పామును తొక్కేయడం, వెళ్ళిపోతున్న స్కార్పియాన్ని తేలును తొక్కేయడం కాదు. అక్కడ పాములను తేలును తొక్కడం అంటే అర్థం ఏంటంటే, సాతాను శక్తులను, అపవాది క్రియలను త్రొక్కివేసే శక్తిని నేను నీకు ఇస్తున్నాను అంటాడు. అందుకని రోమిలికి రాసిన పత్రిక 16:20, రోమిలికి రాసిన పత్రిక 16:20 వచనంలో, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక. సాతాన్ని ఎవరి కాళ్ళ కింద తొక్కిస్తాడట? యేసు ప్రభు కాళ్ళ కింద, మన కాళ్ళ క్రింద. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు మనం సాతానుగాడు అంత బలహీనుడా? కాదు, మనకన్నా చాలా బలవంతుడు. మరి ఎలా తొక్కేస్తాం? నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడని యోహాను రాసిన మొదటి పత్రిక 4:4 ఉంది. కాబట్టి దేవుని కలిగి ఉందాం. యాకోబు భక్తుడు అన్నట్టుగా దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, వాడు మీ ఎదురు నుండి పారిపోను. ఆల్వేస్ 24/7, 24 గంటలు మన సూట్లో ఉండాలి. ఏ సూట్ అది? ఆర్మర్ ఆఫ్ గాడ్. ఎఫెసీ 6:11 ఉంటుంది కదా, ఆర్మర్ ఆఫ్ గాడ్. సర్వాంగ కవచాన్ని ధరించుకోండి, సాతాన్ని తొక్కండి, వాడిని జయించండి. అందుకనే జయించు వానికి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం, పరదేశునందున్న జీవవృక్ష ఫలాన్ని భుజింపనిచ్చును అంటాడు. అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం కిందకు వస్తే 10వ వచనం, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? అవసరమైతే నీ లైఫ్ని కూడా నాకు ఇచ్చేయి. చనిపోయిన హతసాక్షుల యొక్క ఆత్మలను చూసి భక్తుడైన యోహాను ఏమన్నాడు చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఈ మాట చూడండి ఒకసారి. మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అంటే అర్థం ఏంటో తెలుసా? సంతోషంగా ప్రభువు కొరకు తమ ప్రాణములను అర్పించిన వారు. కాబట్టి ప్రాణాల అవసరాన్ని బట్టి ప్రభువు కొరకు అర్పిద్దాం, కానీ ఎన్నడూ ప్రాణాలని తీసుకోవద్దు. చంపబడదాం కానీ ఎప్పుడు చంపుకోవద్దు. దేవుని యొక్క శక్తితో, ఆయన ఆత్మతో సాతాను శక్తులను, సాతాను కోటలను, దురాత్మ శక్తులను అనగదొరుకుదాం. తర్వాత ఏం చేయాలా? క్రీస్తు రాజ్యాన్ని స్థాపిద్దాం. ఎక్కడికి వెళ్ళినా దేవుని రాజ్యం అంటే ఏమని చెప్పాడు పౌలు గారు? దేవుని రాజ్యం అంటే తినడం తాగడం కాదట. 3 ఉంటాయట దేవుని రాజ్యంలో. ఏముంటాయటండి? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలే ఆనందం అని రోమిలికి రాసిన పత్రిక 14:17 ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా నీతి, 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 నీతి. ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా మనం నీతిగా ఉండాలి. ఏ డిపార్ట్మెంట్లో. నిన్న ఒక సహోదరిని కలిశాను. ఆవిడ తహసీల్దార్ అట. ఆవిడ ఎంఆర్ఓగా చేస్తున్నారు. ఆవిడ అన్నారు, పాస్టర్ గారండి, మా లోకల్ ఎమ్మెల్యే నాకు ఇచ్చిన మాట ఏంటంటే, అమ్మ నీలాంటి వాళ్ళు 10 మంది ఉంటే చాలా జిల్లా బాగుపడుతుంది. ఏ అమ్మా అన్నాను. ₹1 లంచం తీసుకోనండి, ఎట్టి పరిస్థితిలో కూడా. రూల్ ప్రకారంగా వెళ్ళిపోతాను. ఎమ్మెల్యే రికమెండ్ చేసినా రూల్కి అతీతంగా చేయను. అకార్డింగ్ టు ద రూల్ వెళ్ళిపోతూ ఉంటానండి. అంటే నేను ఆమె తన్నాను, అమ్మా ప్రౌడ్ ఆఫ్ యూ తల్లి. ఈరోజున రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటూ యథార్థంగా ₹1 లంచం తీసుకోకుండా ఉండడం అంటే దిస్ ఇస్ కాల్డ్ ప్రాక్టికల్ క్రిస్టియానిటీ. ఇది కదా ప్రభు కోరుతున్నాడు. అదే దేవుని రాజ్యం అంటే. దేవుని రాజ్యం అంటే ఏంటంటే, నువ్వు ఏ డిపార్ట్మెంట్లో ఆ డిపార్ట్మెంట్ నీతిగా నడిపించుకో. నీ పరిధుల వరకు. నీ పైన నువ్వేం చేయలేవు. నీ హోల్డ్ ఉన్నంత వరకు నీతిగా ఉండు, సమాధానంగా ఉండు, పరిశుద్ధాత్మలో ఆనందించు. దేవుని రాజ్యం నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ స్థాపింపబడుతుంది. కాబట్టి ఎటువంటి ఛాలెంజెస్ మన జీవితంలో వచ్చినా ప్రభు వైపు చూద్దాం. ప్రభు వైపు చూద్దాం.
ఎంత ఘోరమైనటువంటి ఊబిలో ఉన్న ఆ ప్రభు వైపు చూద్దాం. లేపేవాడు ఆయన ఉన్నప్పుడు లోతు ఎంతైతే మనకేటి బాధ, అంతేనా? గొయ్య లోతు ఎంతైతే మనకేటి, లేపేవాడు ఆయన ఉన్నప్పుడు. అంతేగాని నిరుత్సాహపడద్దు, కృంగిపోవద్దు. ప్రభు వైపు చూద్దాం. ప్రభు మనల్ని బలపరిచి, ఓదార్చి, ధైర్యపరిచి, మనం జీవించే కాలం అంతా మనకి సంపూర్ణమైన క్రీస్తు రూపాన్ని ఇచ్చి, మనమే కొందరిని రక్షించి, ప్రభు యొక్క పరిశుద్ధాత్మ శక్తితో సాతాను కోటలను కూల్చివేసి క్రీస్తు రాజ్యాన్ని స్థాపించుటకు, క్రీస్తు రాజ్యాన్ని భూతలమంతా వ్యాపింపచేయుటకు పరిశుద్ధాత్ముడు మన జీవితాన్ని, మన ఆయుష్ అంతటిని కూడా ఆయన సాధనంగా వాడుకొనుగాక. ఆమేన్. ప్రార్థన. కళ్ళు మూసుకోనండి, తలలు వంచండి, అందరూ కూడా ఏకీవించండి. మీ ఛాలెంజెస్ ఏమైతే ఉన్నాయో 2 నిమిషాలు ప్రార్థనలో పెట్టండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ప్రభువా, నాలో ఈ టెన్షన్ ఉంది, నాలో ఈ బాధ ఉంది, నాలో ఈ డిప్రెషన్ ఉంది, నాలో ఈ భయం ఉంది, నాలో ఈ గిల్ట్ ఉంది. ఇవన్నీ కూడా నన్ను ఏం చేస్తున్నాయంటే ప్రాణం విసిగేలా చేస్తున్నాయి. ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. నా గత జీవితంలో చేసిన నా తప్పులను, నా పాపములను క్షమించు ప్రభువా. ఇక ఎన్నడూ మరలా పాపమా తప్పు చేయను ప్రభువా. అయ్యా, ఎంత అవమానం అన్నా భరిస్తాను, ఎంత శిక్షన్నా భరిస్తాను, ఎంత బాధన్నా భరిస్తాను, కానీ నీవిచ్చిన ప్రాణాన్ని తీసుకునే ఘోరమైనటువంటి ఆత్మహత్యలు లాంటి ప్రయత్నాలు ఇంక ఎన్నడూ చేయను ప్రభువా. ఆ తలంపుల్ని కూడా నా మైండ్లోకి ఎంటర్టైన్ చేయను ప్రభువా. సాతానుడు పెట్టినా యేసుక్రీస్తు నామంలో దాన్ని బయటికి పొమ్మని దాన్ని లయపరుచుకుంటానయ్యా. నీ శక్తిని నాకు ఇవ్వు ప్రభువా. నీ సహనము, ఓర్పు, నీ యొక్క కృప దయచేయి ప్రభువా అని దేవుని అడుగుదాం. దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా, ఎంత బాధల గల ఊబిలో ఉన్నా, ఈరోజు నువ్వు మారు మనసు పొంది, ఈరోజు నువ్వు పశ్చాత్తాపం పొంది, ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకో. పరిశుద్ధాత్మ సహాయంతో యేసయ్య నీ ప్రతి బాధ నుండి, ప్రతి ఊబి నుండి నేను పైకి లేపి దేవుని రాజ్యాన్ని నీలో స్థాపించి నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో నేను నింపునుగాక. మహిమగల మా తండ్రి, దయగలిగిన ప్రభు, ఈరోజు మీరు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. మా సహోదరులు ఎవరైనా సరే నాకు ఈ జీవితం నచ్చలేదు, నేను చచ్చిపోతాను అనే ఆలోచన ఎవరికైనా ఉంటే ఇప్పుడే ఆ ఆలోచన నేను ఈ పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చివేయండి తండ్రి. నేను జీవించుచున్నాను కనుక నువ్వు జీవించదు అనే వాక్య ప్రకారం, నా విమోచకుడు సజీవుడు గనుక నేను సజీవునిగానే ఉంటాను అని మమ్మల్ని మేము బలపరుచుకుంటకు ఈరోజు ఇచ్చిన ఈ వాక్యం బట్టి నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, మమ్మల్ని అందరినీ బలపరచండి. మా పిల్లలను బలపరచండి, యవనస్తులను బలపరచండి. చేసిన తప్పును బట్టి చనిపోవడం అనేది ఒక సొల్యూషన్ కాదు, అదే ఒక మార్గం కాదు అని జీవితకాలం అంతా వారు గుర్తుపెట్టుకొని ఎటువంటి కష్ట, నష్ట, బాధ, అవమానమైన దావీదు భక్తుడు భరించాడు కాబట్టి దావీదుని మరలా నువ్వు పైకి లేపి బహుగా దీవించావు కనుక మా జీవితాన్ని కూడా నీ భక్తుల జీవితాల్ని ధ్యానించటం ద్వారా మా జీవితాన్ని సరి చేసుకుని పరిశుద్ధంగా మారే భాగ్యం దయచేయమని, మమ్మల్ని క్షమించి, రక్షించి, కాపాడి దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ వాక్యం విన్నవారిని, వినబోతున్న వారిని నీ పరిశుద్ధాత్మ రక్షణ కార్యానికి అప్పగించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.